మన సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి క్రింజ్ వచ్చిన ప్యాచ్ ప్రతి ఒక్కరు కూడా ఈలో నెక్స్ట్ లెవెల్లో రోజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరికి వచ్చింది ఎవర్రా మీరు అంతా చెప్పండి, మీరు అనుకుని ఎలా క్రియేట్ చేశారు? అది పూజలు కానీ ఏమైనా చేశారు? కార్తిక్ గారిది ఎవర్రా మీరంతా అని చెప్పి అది ఎవర్రా మీరంతా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది ఏంటంటే సాయిరామ్. అన్నిటికన్నా హైలైట్ అంటే మన మోహన్ లాల్ డాన్స్ స్టెప్ ఉంటాడు, ఏ సాంగ్ వచ్చినా కూడా ఆ సాంగ్ సింగ్ చేసి అది అసలు ఎలా సింక్ అవుతుంది, భలే సింక్ అవుతుంది కదా. పెళ్లి మీద మీ ఒపీనియన్? ఇట్లాంటిది ఏదో అవుతుందని ఎక్కడికి వెళ్తున్నావా ఇట్లాంటిది ఏదో అవుతుందని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మరి అప్పుడు బాత్రూమ్ లోకి ఫోన్లు ఎందుకు తీసుకెళ్తున్నారు? అంటే అది హగ్ ప్లాఫ్ అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అంటే హగ్ తీసుకుపోయి ఫ్లాప్ అయిపోయింది అన్న అలాగా? అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను సైకలాజికల్లీ. సో విపిన్ ఏమంటారు రియల్ నేమ్ అదే విపి అన్న. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. సీరియస్ ఎమోషన్ తెలీదు, గుర్తులేదు మర్చిపోయా. బిగ్ బాస్ మీకు నాకు అగ్ని పరీక్ష కావాలి. వాళ్ళకి అగ్ని పరీక్ష కాదు, చూసే వాళ్ళకి అగ్ని పరీక్ష. మై వర్షన్ ఆఫ్ జెండర్ ఒక స్త్రీ తత్వాన్ని చూపిస్తున్నాను. జెండర్ మేలే కదా అంటే నాలో రెండు తత్వాలు ఉన్నాయి. ఓ ఆ టైపా. అది మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరు అగ్ని పరీక్షలో? ఇది మాకు అసలైన అగ్ని పరీక్ష. ఆర్ఎన్ అజయ్ మోషన్ స్టార్ తర్వాత వాటికి సాంగ్స్ వచ్చేటప్పటికి మన ఈయన దట్ గై ఇట్లా పెట్టుకొని పాట పాడతాడు చూడు. డెడ్లీ కాంబినేషన్ అది. విష్ణు గారు మాది జెన్యూన్ క్రిటిసిజం. See, there was a bunch of 4 people. ఆ నలుగురిని కూర్చోపెట్టండి. జెన్యూన్ క్రిటిసిజం. మీకు బాగా ఇష్టమైన ఆ గ్యాప్ లో చాలా ఫిల్ చేసుకుంటారు మన వాళ్ళు. అదేంటిదిరా అది, నాకేం చెప్తలేరు ఎందుకు? స్టార్టింగ్ లో మీకు అంటే ఎట్లా వచ్చాయి కామెంట్స్? ఎట్లా వచ్చాయి అంటే అన్న చేయండి అన్న ఇంకా బాగుందన్న కమాన్ అనేవారా? కమెంట్స్ అంటే మాకు ఒకటే గుర్తుకొస్తుంది, బిగ్ బాస్ సీజన్ 7 అనమాట. శివాజీ అంకుల్ ని అంకుల్ అన్నాం అంతే. అంకుల్ అన్నందుకు విశ్వంబర రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆ లెవెల్ కనిపిస్తుందని చెప్పాను అనుకో. కంపేర్ టు ప్రీవియస్ టీజర్ ఉంది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే కోడి రామకృష్ణ గారు కానీ అప్పట్లో అంజీ అయితే మీరు చూసే ఉంటారు నరసింహ. అసలు ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అయితే ప్రభాస్ గారిది వస్తుంది రాజా సాబ్ కానీ, దాంట్లో కూడా చాలా ఎక్కువ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఓజీ. దానికైతే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండబోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి చాలా స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఎందుకనంటే ఈ మధ్యకాలం కాదు, దాదాపు చాలా రోజుల నుంచి కూడా వచ్చిన అంటే మన సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి క్రింజ్ వచ్చిన ప్యాచ్ ప్రతి ఒక్కరు కూడా ఈలో నెక్స్ట్ లెవెల్లో రోజ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళని అంటే వాళ్ళు మాట్లాడుకునే కన్వర్జేషన్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే, మన వీడియో చూసినంత వరకు మనకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ వీళ్ళు చేసిన తర్వాత ఆ వీడియోని వీళ్ళు రోస్ట్ చేసిన తర్వాత చూస్తే నెక్స్ట్ లెవెల్ కామెడీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అలాగే చాలా మంది కూడా మంచి ఎంటర్టైన్ అయితే ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎవరో కాదు, ఎవర్రా మీరంతా. సో ఆ ఎవర్రా మీరంతా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మన దగ్గర ఉన్నారు విపిన్ గారు అండ్ కాలా గారు అండ్ రెడ్డి గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఒకసారి మా హిట్ టీవీకి చెప్పగలరు? రైట్, అంటే ఎవర్రా మీరంతా యాక్చువల్గా చాలా మంది ఏంటంటే డిఫరెంట్ ఇవి పెట్టుకొని నేమ్స్ పెట్టుకొని ఛానల్స్ క్రియేట్ చేసుకుని చేస్తున్నారు. మీరు అసలు మీకు ఎందుకని మీలో ఎవరికి వచ్చింది ఎవర్రా మీరంతా చెప్పండి, మీరు అనుకుని ఎలా క్రియేట్ చేశారు? అది
దానికి ఏమైనా ఉందా బ్యాక్గ్రౌండ్, పూజలు కానీ ఏమైనా చేశారా? యాక్చువల్గా మేము అందరం ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడే మంచి టైటిల్ అయితే మంచిగా ఉండాలని ఒక 10-20 నేమ్స్ తీసినాం. అంటే అట్లుంటుంది మనతో, ఇట్లా మస్తు పేర్లు తీసుకున్నాం. సో దానిలో ఇప్పుడు రియాక్షన్ అనగానే ఏదైనా చూడంగానే మనకి అనిపించేది అదే కదా, అరే ఎవర్రా మీరంతా. సో ఈ టైటిల్ అయితే బాగుంది. ఇంకోటి అప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉండే, అప్పుడు ఏమంటారు రీల్స్ స్టార్ట్ అయినాయి కదా. సో దానికా ముందే మన కార్తిక్ గారిది ఎవర్రా మీరంతా అని చెప్పి యుగానికి ఒకటి మూవీలో ఉంటది కదా, అది ఎక్కువ trending లో ఉంటది. ఎవర్రా మీరంతా. సో అట్లా మాకు 5 to 6 నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అందులో టాప్ వచ్చింది ఇది ఉండే. సో ఎవర్రా మీరంతా ఇది మ్యాచ్ అవుతుండే మంచిగా. రియాక్షన్ ఛానల్ కి ఇది బెస్ట్, ఎవర్రా మీరంతా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, కార్తిక్ గారు చెప్పారు కాబట్టి, నేను ఇంకో చిన్న సీక్రెట్ చెప్తున్నా. ఎవర్రా మీరు అంతా చెప్పారు, ఇంకొక చాలా నేను కూడా క్రియేట్ చేసాను సీరియస్ గా. ఎందుకంటే అందులో నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం. కార్తిక్ గారు అంటారు కదా, మేము అప్పుడే అడిగాం మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎవరు కాదు మీరు తప్పండి, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి అంటారు కదా. అది నాకు నచ్చింది. దాని తర్వాత వచ్చిన మీమ్స్ లో ఏంటంటే రే అది అనుకుని నేను ఒక ఫోటో కూడా ఆయనతో పెట్టేశా, గ్రూప్ ఫోటో తర్వాత. సూపర్ సూపర్. రైట్ బ్రో, యాక్చువల్గా మీరు అంటే చాలా వరకు మీరు చేస్తున్న మీమ్స్ కానీ లేదంటే ఈ రోస్టింగ్ కానీ ఇదంతా ఉంటుంది కదా, చాలా క్రియేటివ్గా చేసుకుంటున్నారు. కానీ మీ ప్రొఫెషనల్గా మీరు చేస్తున్న వర్క్ కానీ అంటే మీకు చాలా వరకు కూడా విఎఫ్ఎక్స్ మీద మంచి గ్రిప్ ఉంది అని చెప్పనేది ఏంటి క్రిస్టల్ క్లియర్గా అయితే అక్కడ తెలుస్తుంది. సో ప్రొఫెషనల్గా మీరు ఏంటి అసలు ఏం చేస్తున్నారు? ప్రొఫెషనల్ గా మేము విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. ఆల్రెడీ కంపెనీస్ లో వర్క్ చేసి ఇప్పుడు ఫ్రీలాన్స్ చేస్తాం. ఓ సూపర్. ఎప్పుడు బ్రో ఇది 2 years బ్యాక్ మేము ఆల్మోస్ట్ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. మేము టాప్ కంపెనీలో వర్క్ చేసినాం. బెంగళూరులో వర్క్ చేసేవాళ్ళం అప్పుడు. బెంగళూరు బెంగళూరులో ఒక 2 years 2.5 years వర్క్ చేసాం అక్కడ. దాని తర్వాత అక్కడ నుండి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ ఫ్రీలాన్స్ చేసుకుంటూ అలానే యూట్యూబ్ స్టార్ట్ చేసాం. సూపర్. లో కూడా విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ ఇక్కడ కూడా మనం సింక్ అవుతాం అనమాట. లేదు నేను యానిమేషన్ చేశాను. ఒకటే కులం యానిమేషన్ చేశాను అనమాట. యాక్చువల్గా నాకు అప్పుడు 2016 లోనే మన ఏవిఎం అందులో 18 వస్తే అక్కడ పోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. సో అలాగా అది ఎలా కొద్ది రోజులు నేను శాటిలైట్ లోనే ఎడిటర్ గానే వర్క్ చేసే శాటిలైట్ ఛానల్ లో ఎడిటర్ గానే వర్క్ చేసి తర్వాత ఇలా డిజిటల్ మనం కూడా యాంకరింగ్ చేస్తాం. వద్దులే బ్రో, వద్దు, మీరు యాంకరింగ్ వద్దు, మీరైతే యాంకరింగ్ వద్దు, మీరు అక్కడే మీరు సెట్ అయిపోయారు అక్కడే. ఎందుకని అంటున్నా అంటే నిజంగా మీరు చేసిన రోస్టర్స్ కానీ వీణు కానీ మన విష్ణు గారు జెన్యూన్ క్రిటిసిజం మంచి విషయాలు చెప్పారనమాట, వాళ్ళు జెన్యూన్ క్రిటిసిజం చేస్తున్నారు అని చెప్పి. సూపర్. అసలు విష్ణు గారు అడిగి క్వాలిటీ చెక్ కదా, క్యూసీ క్వాలిటీ చెక్ చేయించుకున్నారంటే చాలా గ్రేట్. అసలు ఎలా అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ఆయన? మెయిన్ అదే, మేము ప్రతి మూవీకి టీజర్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేస్తుంటాం అనమాట. మాకు విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ ఉంది, సో దాన్ని బట్టి మాకు ఎంత అనిపించింది, ఏది బాగుంది ఏది బాగాలేదు, దీని మీద వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నట్టు చేసాం. సో కన్నప్ప టీజర్ కూడా అట్లనే బ్రేక్ డౌన్ చేసినాము. సో వాళ్ళ టీం వాళ్ళు చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యండి, ఇట్లా మీరు చేశారు కదా, అలానే మిగతా షార్ట్స్ కూడా చేస్తే మాకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, మేము కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అంటే అప్పుడు వెళ్ళాం. ఓ సూపర్ సూపర్. అసలు బ్రో యాక్చువల్గా కన్నప్ప మీరు అది క్వాలిటీ చెక్ చేశారు. విఎఫ్ఎక్స్ పరంగా చూసుకుంటే నిన్న రీసెంట్గా మన మేస్టర్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా విశ్వంబర రిలీజ్ చేయడం జరిగింది. మీకు అంటే పర్సనల్గా మీకు ఎలా అనిపించింది అది? అంటే ఆ లెవెల్ కనిపిస్తుందని చెప్పాను అనుకో. కంపేర్ టు ప్రీవియస్ టీజర్ ఉంది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఫార్ బెటర్ అన్నమాట, చాలా ఇంప్రూవ్ చేశారు. అంటే వాళ్ళు ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంది కదా, అందరు క్రిటిసైజ్ చేసారు అప్పుడు వచ్చినప్పుడు, బికాస్ విఎఫ్ఎక్స్ ఆడ్గా ఉండే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ క్రిటిసిజం అన్ని తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేశారనమాట. సో ఇంకా వాళ్ళకి టైం ఉంది, ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తారు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ అన్నారు కదా, సో అప్పటి వరకు విఎఫ్ఎక్స్ కి టైం ఇస్తారు అంటే గుడ్ థింగ్. అది టైం ఎక్కువ తీసుకున్నా మంచి అవుట్పుట్ ఉంటాయి కదా. అవును బ్రో. యాక్చువల్గా మన వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే
కోడి రామకృష్ణ గారు కానీ అవును. లైక్ అప్పట్లో అంజి. అప్పట్లోనే అంజి అంజి కానీ ఇట్లా చాలా సినిమాల్లో కూడా మంచి అప్పటి నుంచే స్టార్ట్ చేసి అసలు ఎవరికి తెలియదు అసలు మనకి మన విజువల్ ఎఫెక్ట్స్ తెలియదు, ఏమీ తెలియదు. ఆ టైంలోనే మంచి మంచి సినిమాలు వాళ్ళు అవును, చేశారు. అమ్మోరు అంజి చాలా బాగా సినిమాలు తీశారు. ఆ అంజి మూవీ కూడా మన ఇండియా లేకపోతే ఆ రీల్ తీసుకెళ్లి బయట యుఎస్ లోనో సంథింగ్ ఎక్కడో పంపించి మధ్యలో రీల్ పాడైతే మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ పంపించి చాలా స్టోరీ ఉంది. ఆల్మోస్ట్ అప్పట్లో 5 years పట్టింది ఆ movie రావడానికి. అవును. అయితే లైక్ అంటే ఇప్పుడు మనం ఏదో కంపేర్ చేయడం అని కాదు కానీ మిగతా మన ఇండియాలో ఉన్న మా బాలీవుడ్ కానీ లేకపోతే ఇవి చూసుకుంటే వాళ్ళు మనకన్నా కొంచెం ముందున్నారు అని చెప్పని అంటూ ఉంటారు వాళ్ళ ఇదిలో. అంటే మీరు చూసిన పర్స్పెక్టివ్లో ఎట్లా అనిపించింది? అంటే మనకన్నా ముందున్నారని చెప్పని అనుకోవచ్చు వాళ్ళు. ముందున్నారంటే వాళ్ళు కొంచెం టెక్నికల్గా అహెడ్ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు హాలీవుడ్లో చూసుకుంటే వాళ్ళ దగ్గర బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ టెక్నాలజీ వైజ్ కూడా వాళ్ళు కొంచెం అహెడ్ ఉంటారు, మనకన్నా కొంచెం 10 years ముందుంటారు కాబట్టి ఆ పరంగా వాళ్ళు ముందుంటారు. అంటే అంతేగాని మనం కంటెంట్ విషయంలో కానీ కొన్ని పాయింట్స్ లో వాళ్ళు ముందుంటారు, కొన్ని పాయింట్స్ లో మనమే కొంచెం మన దగ్గర better stories ఉంటాయి. ఆనెస్ట్ గా మాట్లాడుకోవాలంటే మనం కంటెంట్ వైజ్ మనం ముందుంటాము, టెక్నాలజీ వైజ్ గా వాళ్ళు ముందుంటారు. ఇంకోటి ఏంటంటే ముంబైలో స్టూడియోస్ ఎక్కువ అనమాట. సో వాళ్ళు ఏమంటారు లేటెస్ట్ ఏదైనా సరే లేటెస్ట్ టెక్నాలజీ వాడతారు, మనం కొంచెం ఓల్డ్ టెక్నాలజీ వాడతాం. సో దానివల్ల డిఫరెన్స్ అంతే. అండ్ ఇప్పుడు అంటే అదంతా ఒకప్పుడు ఉంటుండే, ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు మనం కూడా అన్ని లేటెస్ట్ మంచి హైదరాబాద్ లో కూడా మంచి మంచి స్టూడియోస్ వచ్చాయి ఇప్పుడు. సో ఇప్పుడు మన వాళ్ళు కూడా తెలుగులో బడ్జెట్లు పెరిగినాయి కాబట్టి మంచి ఏమంటారు హై బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి కాబట్టి టెక్నికల్ గా మనం కూడా స్ట్రాంగ్ అయింది. మెయిన్ ఇంపార్టెంట్ అదే బడ్జెట్. ఇంత అక్షయ్ చెప్పినట్టు, ఎందుకంటే బడ్జెట్ అనేది మా దగ్గర తక్కువ ఉంటుంది విఎఫ్ఎక్స్ కి, అక్కడ ఎక్కువ ఉంటుంది. బడ్జెట్ ఒకటి, ప్రయారిటీ ఒకటి. ఎస్, టైం ఇవ్వాలి. ఓకే రైట్. మనము ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయి అన్ని మాట్లాడుకుంటున్నాం కానీ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మీ నేమ్స్ చెప్పలేదు. రెడ్డి గారు చెప్పిన తర్వాత అక్షయ్ అలాగే మొదటి ఘట్టం మిస్ ఓకే. విపిన్ గారు. నా పేరు విపిన్. సో విపిన్ ఏమంటారు రియల్ నేమ్ రియల్ నేమ్ అదే. ఓకే. స్క్రీన్ నేమ్ రియల్ నేమ్ స్క్రీన్ నేమా? అరే రియల్ నేమ్ రియల్ స్క్రీన్ నేమ్ కదా, స్క్రీన్ నేమ్ రియల్ నేమ్ విపిన్. VIPIN. ఓకే. విపిఎన్ అందుకే స్పెల్లింగ్. ఒక విషయం చెప్పరా బ్రో, నేను ఫస్ట్ మీ రీల్స్ చూసినప్పుడు అందులో మీ అంటే ఒక షార్ట్ వీడియోలో కట్ చేసి మొత్తం 4 frames వచ్చేలా పెట్టారా? నాకు కొంచెం VPN లో VPN క్రాస్ మార్క్ VPN రైట్ అందరినీ కనెక్ట్ చేస్తుంటా అన్ని. సూపర్ సూపర్. అండ్ కాలా గారు. నాది స్క్రీన్ నేమ్ వచ్చేసి కాలా అలియాస్ అక్షయ్. అక్షయ్ గారు. ఓ సూపర్. రెడ్డి గారు. నాది స్క్రీన్ నేమ్ వచ్చేసి రెడ్డి, ప్రణీత్ రెడ్డి అన్నమాట ఫుల్ నేమ్. ఓకే, ప్రణీత్ రెడ్డి. సూపర్ సూపర్. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోకి వెళ్ళిపోదాం. రైట్. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కొంచెం మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం స్కోప్ పెరుగుతుందని విష్ణు గారు ఒక మాట అన్నారు. అంటే ఆయన మీడియాకు కూడా చెప్పారు, మనం కొంత హైర్ చేసుకుందాం, మనము ఇక్కడ మనం ట్రైనింగ్ ఇచ్చి కొంచెం మనం అంటే బయట నుంచి తీసుకొచ్చి ఓన్ స్కూల్ స్టార్ట్ చేద్దాము అని చెప్పిన యూనివర్సిటీ లెవెల్లో మనం దాన్ని డెవలప్ చేద్దాం అన్నట్టుగా అన్నారు. అలా వస్తే మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? మన తెలుగు ఇండస్ట్రీకి అంటున్నారా? బెనిఫిట్ ఉంటుంది అంటే అలా వస్తే బెనిఫిట్ ఉంటుంది డెఫినెట్లీ. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా సరే మూవీకి విఎఫ్ఎక్స్కి సపరేట్ బడ్జెట్, మంచి బడ్జెట్ ఇవ్వాలి అండ్ ఇంకోటి టైం ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడే మూవీస్ అనేది చాలా అవుట్పుట్ బాగా వస్తుంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ ఉంటాయి, అవి స్టార్ట్ కాక ఒక అంటే లైక్ లిటరలీ వాళ్ళు 2 years మినిమం టైం ఇస్తారు అన్నమాట, 2 to 3 years. మన దగ్గర అట్లా కాదు, ఇయర్లో మూవీ అనౌన్స్ చేసి ఇప్పుడు కావాలి 1 year లో. టైం లేకపోతే వాళ్ళు కూడా ఎక్కడేం చేస్తారు. సో మన దగ్గర అబ్జర్వేషన్ ఏంటంటే కొంచెం విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ల వాళ్ళకి కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అనమాట, వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఈ డ్యూరేషన్లో అయిపోవాలి వర్క్ అని చెప్పి కొంచెం ఓవర్ టైం అవి ఎక్కువ చేపిస్తుంటారు. యాక్చువల్గా విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కన్నా ముందు డైరెక్టర్కి ఐడియా ఉండాలి విఎఫ్ఎక్స్లో ఏమేమి చేయగలం అని. సో అప్పుడు వాళ్ళు ఆర్టిస్ట్లకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో ఇది లైవ్ ఫుటేజ్ చేద్దాం, ఇది విఎఫ్ఎక్స్ లో యాడ్ చేద్దాం అన్న దానికి మెయిన్ గా డైరెక్టర్స్ కి ఎక్కువ ఐడియా ఉండదు. అంటే లైక్ అందరు డైరెక్టర్స్ కి ఐడియా ఉండదు. రాజమౌళి గారికి మంచి ఐడియా ఉంటుంది, అందుకని ఇట్లాంటి. సో ఈ లైన్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తారు అనమాట. ఎందుకంటే డైరెక్టర్ కి మళ్ళీ ఈ ఆర్టిస్ట్లకి అందరికి మధ్యలో కమ్యూనికేషన్ ఉండేదే వీళ్ళ వల్ల అనమాట. ఈ లైన్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ వీళ్ళు ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తేనే వాళ్ళకి ఏం కావాలి అని వీళ్ళు ప్రాపర్గా తెలుసుకొని అక్కడ చెప్తేనే అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. వీళ్ళు కొంచెం మిస్ మ్యాచ్ అయినా కూడా
కూడా అక్కడ మొత్తం వాళ్ళు చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ కన్నప్పలో కూడా మెయిన్ ప్రాబ్లం అదే అని విష్ణు గారు కూడా చెప్పారు. మనకి మెయిన్ గా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వల్లనే చాలా డిలే. issues వచ్చినాయి. అవును అవును, చేంజ్ చేశారని చెప్పి టీంని కూడా చేంజ్ change చేసుకున్నాం మళ్ళీ అని చెప్పాను పాపం నిజంగా. అయితే మీరు చూసే ఉంటారు నరసింహ, అసలు Crazy. ఎలా అనిపించింది? క్రేజీ మూవీ అసలు 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 నిజంగా ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. కానీ యాక్చువల్గా మన ఆడియన్స్ అట్లాంటి మూవీని యాక్సెప్ట్ చేయడం గ్రేట్. అంటే యానిమేటెడ్ మూవీస్ నార్మల్ చూడరు కదా, సో యానిమేటెడ్ మూవీస్ కి అంత క్రేజ్ రావడం అసలు. నేను కూడా ఏమనుకున్నా అంటే స్టార్టింగ్ టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు మన వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఎందుకంటే కంప్లీట్ యానిమేషన్ ఉంది కదా, మన వాళ్ళు తెలుగు ఆడియన్స్ చాలా తక్కువ అనమాట ఇలాంటి మూవీస్ చూడడం. చూసినాక నచ్చుతుంది ఆఫ్ కోర్స్, బట్ చూడడానికి ట్రై వెళ్ళాలి కదా. సెకండ్ ఆప్షన్ గా వెళ్తారు ఒకవేళ ఏమనంటే ప్రయారిటీ వేరే ఇస్తారు. ఫస్ట్ ఏదైనా సినిమా కనుక్కుని వచ్చి ఒకవేళ దానికి ఏమైనా దొరకకపోతే వెళ్దాం అని చెప్పినట్టుగా అనుకుంటా. బట్ ఇది వచ్చి ఒక స్టాండర్డ్ సెట్ చేసింది అనమాట. అవును, ఈ మూవీ వల్ల ప్రూవ్ అయిపోయింది కంటెంట్ ఉంటే ఎలాంటి మూవీ అయినా చూస్తారని చెప్పి. డెఫినెట్ గా దాంతో పాటు ఉన్న 2-3 మూవీస్ కూడా చాలా ఇప్పుడు మనకి ఎక్కడ హరిహర వీరములు అక్కడి నుంచి start కన్నా ముందు రిలీజ్ అయింది. అవును. దాని తర్వాత కింగ్డమ్ వచ్చింది, దాని తర్వాత కూలీ వాటు కూలీ, అన్ని వచ్చినాయి, అవును. కానీ స్టిల్ ఇంకా కూడా రన్ అవుతుంది. రన్ అవుతుంది. F1 కూడా ఉండే అప్పుడు, F1 ఇది 2 ప్యారలల్. అవును, ఇప్పుడు రీసెంట్ గా 300 crores క్రాస్ అయిందట. బాగానే well అవుతుంది. అది ఇంకోటి ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్ ఉంది కదా వాళ్ళది, చాలా అంటే లైక్ ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అనమాట వాళ్ళ బ్యానర్ నుండి. సూపర్ సార్. యాక్చువల్గా ఇప్పుడు మనం చేసే ఇప్పుడు ప్రభాస్ గారిది వస్తుంది రాజా సాబ్ కానీ, దాంట్లో కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాం అని చెప్పని అన్నారు. అండ్ ఇప్పుడు ఎలా మాట్లాడుకో విశ్వంబర కానీ ఇవన్నీ అంటే ఇంత పాండ్య మూవీస్ ఇవన్నీ కూడా కొంచెం సో ఆ రేంజ్లో ఇవ్వాలి అని చెప్పనే థాట్తో మనలో వర్క్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా అంటే ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చిందా, లేదంటే గతంలో ఎప్పుడైనా మీరు చేశారా? అంటే ఈ మన మూవీస్కి సంబంధించి కానీ ఇట్లా ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినాయా? అంటే మేము ఆల్రెడీ హాలీవుడ్ మూవీస్ కి చేసాం కదా. హాలీవుడ్ లో చేయలేదు, హాలీవుడ్ మూవీస్ కి చేసాము. హాలీవుడ్ మూవీస్ కి చేసాం అనమాట ముందు. సో హాలీవుడ్ లో యాంట్ మ్యాన్, ఆక్వామ్యాన్, ట్రాన్స్ఫార్మర్స్ ఫేవరెట్ మూవీస్ నాకు కూడా. నేను ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ డ్రాగన్ వర్క్ చేసిన. నేను ఇంకా వేరే డిస్నీ మూవీస్ కి వర్క్ చేసిన అనమాట. ఒకటి డిసెన్చాంటెడ్ అని చెప్పి, మళ్ళీ నెపోలియన్, మళ్ళీ నోప్, అలా ఇంకొన్ని మూవీస్ ఉన్నాయి అనమాట. అన్నిటికి వర్క్ చేసిన. అండ్ తమిళ్లో పోచెస్ అని ఒకటి ఉంటుంది వెబ్ సిరీస్, దాని కూడా వర్క్ చేసిన. అలా చాలా ఉన్నాయి అనమాట. మేము అప్పుడు బెంగళూరులో ఎప్పుడైతే వర్క్ చేసామో ఆ కంపెనీకి మేము అన్ని హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వస్తుండే దానికి. సో అట్లా తెలుగులో ఛాన్స్ రాలేదు ఇప్పుడు. అంటే చిన్న ఫ్రీలాన్స్ వర్క్ చేసినాం అంతేగాని ఫుల్ టైం చేయలేదు అందులో. ఓకే, అసలు మీరు చెప్తుంటే నాకు లిటరల్ లో కూడా మా ఫ్రెండ్స్ ఉంటుంటారు, ఫ్రెండ్స్ చేస్తుంటారు. ఇప్పుడు రాజసాబ్ లో ఇప్పుడు మీరు రాజసాబ్ అని చెప్పారు కదా, దానికి మళ్ళీ విశ్వంబర ఉంది కదా దానికి, ఇప్పుడు ఓజీకి. సూపర్. అయితే పెద్ద బ్యాక్గ్రౌండే. ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఓజీ, దానికైతే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉండబోతుంది మూవీ. ఓకే, మీరు చెప్తున్నారంటే నమ్మచ్చు. సూపర్. కానీ దాని బ్యాక్ సైడ్ నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంటది కదా, వర్క్ చేస్తున్న వాళ్ళు చెప్తుంటారు, అర్థమైపోతుంది ముందే మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పి. ఓకే ఓకే, సూపర్ సార్. అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం మనం. ఇప్పుడు వరకు మన ఇంట్రడక్షన్ లో జరిగింది. రైట్, మీకు బాగా ఇష్టమైన చాలా ఫీల్ చేసుకుంటారు మన వాళ్ళు. రైట్, మీకు బాగా ఇష్టమైన లైక్ యూట్యూబర్ కానీ లేకపోతే రైట్ ఎవరు? నాకు రాటాక్స్ విత్ వీకే వంశీ కురపాటి, ఓకే, ఆయన పాడ్కాస్ట్ చాలా బాగుంటాయి. అండ్ మళ్ళీ సీరియస్ టాపిక్ ప్లేలైక్ ఇన్కాగ్నేటో. ఓకే, అది ఇంకాగ్నేటో. పాయల్, నేమ్ పాయల్, నేమ్ ఐ మీన్ గుర్ర నవ్వుతారా. రాజ్పూత్ జైన్ సంథింగ్ ఏదో, తన గేమర్, తర్వాత రియాక్షన్ వీడియోస్ చేయడం. అవునవును, ఆవిడ కూడా స్టార్ట్ చేసింది. సూపర్. అంటే మీకు కాంపిటేటివ్ అనుకోవచ్చా? అంటే కాంపిటీషన్ యాక్చువల్లీ కాదు, ఎందుకంటే వాళ్ళు స్క్రిప్టెడ్ చేస్తుంటారు అన్నమాట. ముందే అనుకొని ఏం చెప్పాలన్నది మాదంతా స్పాంటేనియస్ రియాక్షన్స్. అవునవును, కాంపిటీషన్ కాదు. ఇంకోటి వాళ్ళు ఒక్కరే చేస్తుంటారు, నలుగురు ఐదు. అయితే మీకు వాళ్ళు సార్, మీకు? నాకు హిందీలో తన్మయ్ భట్ ఇష్టం. అంటే సేమ్ మాలాంటి కంటెంటే హిందీలో తన్మయ్ భట్ చేస్తుంటారు రియాక్షన్స్. ఓకే, ఫేవరెట్ యూట్యూబర్ వెళ్ళినప్పుడు తెలుగు అన్నారు కదా, సో అది అది వేరే. ఓకే ఓకే.
నేను ఇంకా ఆ రియాక్షన్స్ అనేటప్పటికి మనోడు క్యారమినేటి దగ్గరికి అట్లా కూడా అలా వెళ్దాం అనుకున్నా, కాకపోతే క్యారమినటి కూడా కంటే గట్టిగా రోజు చేస్తాడు క్యారమినటి, ఇలా అంటే సేమ్ కంటెంట్ అనమాట. కానీ మనోడి భలే ఉంటది అసలు. అట్లా అంటే ఆశిష్ అని కూడా చాలా ఇష్టం. కాలేజ్ డేస్ లో నేను కాలేజ్ లో మొత్తం ఆశిష్ ఫాలో అవ్వాలి. దాని తర్వాత క్యారమినేటి, యాక్చువల్ క్యారమినేటి నాకు ఫేవరెట్. కాకపోతే ఏంటంటే నేను యాక్చువల్ మేము లైఫ్ Other language కి వెళ్ళకూడదు అనమాట కదా? తెలుగులో అని చెప్పి పెట్టారు, సేమ్ ఇదే క్వశ్చన్. Okay. సో అందుకే మా తెలుగులో వీళ్ళు, అక్కడైతే క్యారమినేటి. అందుకే నేను అన్ని మీకు ఇష్టమైన యూట్యూబర్ అని చెప్పారు, వదిలేసారు. లాంగ్వేజ్ తో సంబంధం లేదు కదా సార్ మీకు. నాకు ఇంగ్లీష్ లో అయితే స్పీడ్. ఐసో స్పీడ్ అసలు ఘోరం అసలు. హిందీలో అయితే అసిస్టెంట్స్ లానే. ఓకే. మన తెలుగులో అయితే యూనిక్ ఎవర్. అది కానీ చాలా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది ఏంటంటే సాయిరామ్. సాయిరామ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది, అది సూపర్ అసలు. కానీ ఈ చేస్తున్న వీళ్ళు ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటి ఆ మీమ్స్ కానీ వాటిని తీసుకొని మూవీస్ లో రైటింగ్స్ క్రియేట్ చేసేయడం, రిఫరెన్స్ తీసుకోవడం అసలు చాలా గ్రేట్ కదా అసలు. అది బాగా అనిపిస్తుంది. అది రిఫరెన్స్ కాదు, యాక్చువల్లీ వాటి మీద కంప్లీట్ మూవీస్ కూడా వచ్చినాయి కదా. అవును. రీసెంట్ గా మన శ్రీ విష్ణు గారు మూవీస్ సింగిల్ వచ్చినాయి. సింగిల్ మొత్తం శ్రీ విష్ణు గారు మాక్సిమం ఒక 2-3 మూవీస్ వరుసగా సేమ్ ఉంటాయి. అదొక ఏమంటారు సెన్సార్ బోర్డ్ కూడా దొరకడం అట్లా చెప్పేస్తారు. అసలు highlight అవి. సెన్సార్ బోర్డ్ షాక్ అయిపోతుంది. ముందు ఎట్లుంటుండే అంటే మూవీస్ నుండి మీమ్స్ తీసుకుంటుండే, అవును. మీమ్స్ నుండి మూవీస్ మూవీస్ నుంచి మూవీస్ మన మలయాళంలో ఉన్న సినిమాలు ఇక్కడ తెలుగులో డబ్బైనవి కూడా ఉన్నాయి. ప్రేమలు కానీ. తెలుగు డబ్బింగ్ లో మొత్తం మొత్తం అన్నిటికన్నా హైలైట్ అంటే మన మోహన్ లాల్ డాన్స్ స్టెప్ ఉంటాడు, ఏ సాంగ్ వచ్చినా కూడా అది అసలు ఎలా sync అవుతుంది కదా. ఏ కొత్త సాంగ్ వచ్చినా సరే మన మోహన్ లాల్ గారి ఉంటుంది. సూపర్ అసలు క్రేజీ. రైట్. పవన్ హరి గారి గురించి మాట్లాడుకుందాం. మీకు తక్కువ అనుకుంటా. పవన్ హరి ఎక్కువ ఆర్ఎన్ అజయ్ ఆ, వాళ్ళిద్దరు ఫ్రెండ్సేగా. అవునా? ఇద్దరు థిక్ దోస్తులు. పవన్ హరి ఆర్ఎన్ అజయ్ ఇద్దరి ఒకసారి చూడండి, ఇద్దరి స్టార్టింగ్ లో ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసినాయి. కానీ అంటే యాక్చువల్లీ మాకి రీల్స్ షార్ట్స్ చేస్తారు కదా, ఆ షార్ట్ సిరీస్, ఆ షార్ట్ ఫిల్మ్ అవి చూడగానే వెళ్ళిపోతుంది మాకు, ఎక్కడో వెళ్ళిపోతాం అనమాట. చాలు, ఇది చాలు మాకు అనిపిస్తుంది, ఇది చాలు ఆ జీవితానికి అనిపిస్తుంది. సూపర్ సూపర్. మన మోషన్ స్టార్ సారీ ఎమోషన్ స్టార్, మోషన్ స్టార్. అది రీసెంట్ గా ఒక వీడియో కూడా వచ్చిందిగా, దాన్ని బాగా ట్రోల్ చేశారు. ప్రేమికులమా? కాదు ప్రేమ ఒక సినిమా చేయాలి అంటే మనకు కావాల్సిన క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని. పవన్ హరి గారిని అడిగితే నేను డైరెక్టర్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి నేను డైరెక్షన్ అని చెప్పని అంటాడు. తర్వాత వాటికి సాంగ్స్ వచ్చేటప్పటికి మన ఈయన కాదు సాంగ్ వచ్చా కొని చేస్తాడు, యూనిఫామ్ వేసుకుని సాంగ్. డెడ్లీ కాంబినేషన్ అది. ఆ కాంబినేషన్ లో మూవీ రావాలి, అజయ్ ఆర్యన్ డైలాగ్స్ కథ. ఆ మూవీ వెళ్ళిపోద్ది, ఎక్కడ వెళ్ళిపోద్ది. ఇంకో సీక్రెట్ చెప్పరా? ప్రాబ్లం కూడా ఉండదు అప్పుడు. అసలు ఉండదు. ఇంకో సీక్రెట్ చెప్పరా? ఎడిటర్ ఎవరు తెలుసా మూవీకి? కాదు నేను కాదు బాబు, కాదు చందు రాక్ స్టార్. క్రేజీ కదా అసలు డెడ్లీ కాంబినేషన్. ఇదంతా డ్రీమ్ కాంబినేషన్. కానీ భలే క్రియేట్ చేశారు అది అసలు వీడియో మాత్రం చాలా అసలు వాళ్ళందరు కాంబినేషన్ లో మూవీ వచ్చింది అనుకో, ఉన్న రికార్డ్ సినిమా పేరు దెబ్బ దెబ్బ. రైట్, అదే అందులో వీడు కూడా రోల్ ఇచ్చిండ్రు గెస్ట్ రోల్ తెలుసా? అంత అదృష్టమా మనకి? మరి దెబ్బ దెబ్బ మూవీరా. దాని కలెక్షన్స్ కూడా ఫ్రీగా చేస్తాను. దాని కలెక్షన్స్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు తెలుసా? 2000 crores. ఆ తర్వాత లెక్క పెడతాం, దాకా ముందు లెక్క పెట్టాం. దానికి రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉంటారు. అక్కడ మేము ఉంటాం. సూపర్ సూపర్. ఒపీనియన్ కేసేస్తారు, నీ ఇష్టం. రివ్యూ అంటే కేసేస్తున్నా. అవునా? ఓకే అని మీరు అనకూడదా, మేము అనకూడదా? ఎవరు అనకూడదా? తప్పలేదు అయితే. రైట్. అంటే మీరు ఇట్లా చేస్తున్నప్పుడు, రియాక్షన్స్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో మీకు అంటే ఎట్లా వచ్చాయి కామెంట్స్? ఎట్లా వచ్చాయి అంటే అన్నా చేయండి అన్న ఇంకా బాగుందా, కమాన్ అనేవారా? కమెంట్స్ అంటే మాకు ఒకటే గుర్తుకొస్తుంది,
మేము ఇప్పుడు ముగ్గురు నలుగురం ఉన్నాం కాబట్టి ఓకే, ఒక్కడు ఉంటే పక్కా డిప్రెషన్. అంతే ఆ, అంత ఘోరంగా వచ్చినాయి. స్టార్టింగ్ లో ఒక్కో కమెంట్ ఏంటంటే ఇంత వరస్ట్ ఉండే అంటే మేము యాక్చువల్ చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాము. ఎగ్జాంపుల్ వీడియో చెప్తా. బిగ్ బాస్ సీజన్ 7 అనమాట. శివాజీ అంకుల్ ని అంకుల్ అన్నాం అంతే. అంకుల్ అన్నందుకు 350 కమెంట్స్ వస్తాయి. ఆ వీడియోకి 300 కమెంట్స్ నన్ను తిట్టారు. అసలు మార్నింగ్ లేచి కమెంట్ సెక్షన్ ఓపెన్ చేయగానే అసలు బాయ్ గడ్ రెడ్డి అంటున్నారా? అసలు ఆ కమెంట్ చూసినాక పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. కాకపోతే ఎవర్రా అంకుల్ నీకు, నువ్వే అంకుల్ ఉన్నావు. నువ్వే అంకుల్ అన్నావు, అంకుల్ అంటావా, శివాజీ గారిని అంకుల్ అంటావా అని. యాక్చువల్ గా బ్యాడ్ కమెంట్స్ వచ్చినా ఫీల్ అవ్వం, కానీ ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ గ్రూప్ లో పెడతారు కదా, మా గ్రూప్ లో షేర్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ లేటెస్ట్ కమెంట్ వచ్చింది అనమాట, విపిన్ క్రాస్ వర్జిన్ అని చెప్పి ఒకటి వచ్చింది. అది నేను యూట్యూబ్ స్టూడియోలో చూస్తే ఏం అనిపించలేదు, అది వాట్సాప్ గ్రూప్ లోకి వచ్చిందా అప్పుడు ఫీల్ అయినా. అంటే నెగిటివ్ కామెంట్స్ అట్లా తీసుకుంటాం అనమాట. మేము మా గ్రూప్ ఉంటది కాబట్టి, సో ఏ నెగిటివ్ కామెంట్ వచ్చినా స్క్రీన్ షాట్ పెట్టి గ్రూప్ వేసి నవ్వుకుంటాం. దాన్ని పనులు క్రియేట్ చేసుకుంటాం దాని నుండి. సూపర్ అసలు చాలా బాగా. అంటే మీరు అన్నట్టుగానే కామెంట్స్ అన్ని స్టార్టింగ్ అట్లా బ్యాడ్ గా వచ్చిన తర్వాత మీకు మంచి, బట్ ఇప్పుడు అంతేం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 వస్తుంది, అందులో 95 గుడ్ కమెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ అంటే ఆ వీడియోకి ఒక్క వీడియోకి అట్లా వచ్చినాయి, తర్వాత అందరూ పాజిటివ్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. మిమ్మల్ని అంటే మీ సబ్స్క్రైబర్స్, మీ ఫాలోవర్స్ మిమ్మల్ని బాగా రిక్వెస్ట్ చేసిన అన్న వీళ్ళ రియాక్షన్ చేయండి అని చెప్పారు అన్న, ఏమైనా ఉన్నాయా? ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అంటే డిమాండెడ్ వీడియో అది మీ ఛానల్లోది. ఇది కథ కాదు రోత, రావణ్ ఫర్ యూ, చుంచిత్. ఈ 3 వీడియోస్ కంపల్సరీ, మంత్లీ ఒక వీడియో కంపల్సరీ కావాలంటారు. నా లైవ్ పోతే కూడా సగం మంది అదే అడుగుతున్నారు. డిఎం చేస్తారు, మా ఇన్స్టాగ్రామ్ కి రీల్ సెండ్ చేస్తారు అన్నమాట. రీల్ సెండ్ చేసి అన్న ఈ ఎపిసోడ్ క్రియేట్ అండి, అన్న ఈ ఎపిసోడ్ క్రియేట్ అవ్వండి. నంబర్ అన్ని వీడియో లింక్లు అన్ని పంపిస్తారు. మేము ఎంత వీలైతే అంత తక్కువ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటాం, కాకపోతే మా ఆడియన్స్ లేదు కంపల్సరీ ఆ ఎపిసోడ్ ఉండాలి అంటే. అంటే మీ ఆడియన్స్ చెప్పొచ్చారా మరి? చెప్పలేదా? సర్ప్రైజ్. ఓకే, సూపర్ అసలు. రైట్. అంటే మీకు అంటే అలా రోస్ట్ చేయాలని చెప్పాను అంటే సీరియస్ రోస్టింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది మా రియాక్షన్, ఇది ఇప్పుడు కాదు. యాక్చువల్లీ లాక్డౌన్ డేస్ అప్పటి నుండే మేము డిస్కౌంట్ లో కనెక్ట్ అయ్యి అన్ని వీడియోస్ చూసి రియాక్ట్ అయ్యే వాళ్ళం అనమాట. ఇలా కనెక్ట్ అయ్యి, సో వై కాంట్ వి డూ ఇట్ ఇన్ ద యూట్యూబ్, అంటే అదేదో ఇక్కడ వచ్చి స్క్రీన్ పైన చేద్దాం అయిపోతుంది కదా అని చెప్పి అలా స్టార్ట్ చేసినాం. 2-3 ఫ్రెండ్స్ కలిసారంటే లిటరలీ మనం ఇప్పుడు జరుగుతున్న ఇన్స్టాలో కానీ దేని గురించి అయినా వీడియోస్ గురించి రోస్ట్ అంటే మనం మాట్లాడి డిస్కషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం మంచి రోస్టింగ్ చేసుకుంటాం మనం మామూలుగా అయితే. యాక్చువల్లీ అదే మా కంటెంట్ చూసి కూడా చాలా మంది కనెక్ట్ అవుతారు. సో మేము కూడా మా ఫ్రెండ్స్ తోటి ఇట్లానే ఉంటుండే, మిమ్మల్ని చూసి మా ఫ్రెండ్స్ గుర్తు. మెయిన్ గా అదే అనమాట, లైక్ మమ్మల్ని చూస్తే మా ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నారు. నా ఫ్రెండ్ అంటే ఇప్పుడు చాలా మంది జాబ్ చేస్తారు, అంటే లైక్ జాబ్ పర్పస్ కోసం బెంగళూరు అంటే వేరే స్టేట్స్కి వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మిస్ అవుతుంటారు. మా వీడియో చూసి నాకు మా ఫ్రెండ్స్ తో ఉన్నట్టు అనిపిస్తుంది, మా ఫ్రెండ్స్ తో ఉంటే ఎలా మాట్లాడతాం అలానే అనిపించింది వీడియోస్ చూస్తే అని అలా కమెంట్స్ వస్తాయి అనమాట. ఓకే సార్, అంటే చాలా ఎమోషనల్ గా మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం. అదే ఇదే ఎమోషనల్ టైంలో నేను ఇంకొక ఎమోషనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మీ లైఫ్ లో బాగా సిచ్యువేషన్ అంటే ఎట్లా అంటే హగ్ ప్లాఫ్ అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? హగ్ ప్లాఫ్ అదొక హఠాత్ పరిణామం, అది ఎప్పుడు జరగద్దు అనుకున్న లైఫ్ లో. అది చెప్పడం కొంచెం కష్టం అండి. అన్నీ మళ్ళీ ఎమోషనల్ ఫీల్ అయిపోతాం సడన్ గా. అంటే హగ్ తీసుకుపోయి ఫ్లాప్ అయిపోయిందండి అలాగా, లేకపోతే అలాగా? అది హగ్ ఫ్లాప్ కాదు, ఫ్లాప్ హగ్. నువ్వు ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది అన్నావు కదా, చెప్పు. హగ్ ఫ్లాప్ అంటే చెప్పు, ఏదో ఒకటి అక్కడ రండి అప్పుడు. రెడ్డి గారు మీరు చెప్పండి. హగ్ ఫ్లాప్ అంటే మా సాయి గారితో ఫ్రెండ్షిప్ చేసినవాడు, అదే హగ్ ఫ్లాప్. మా సాయి రాలేదు. ఓకే, మా సాయి ఓకే ఓకే. అంటే హగ్ ఫ్లాప్ అంటే సీరియస్ గా చెప్తాం. ఓకే, సీరియస్ ఎమోషన్ ఏముందిరా, నన్ను అంత కాన్ఫిడెంట్ గుర్తు లేదు మర్చిపోయా. లేదంటే కాలాగా చెప్తారు. ఫ్లాప్ అంటే ఏం చెప్తాం? హగ్ ఫ్లాప్ అంటే మా ఛానల్ గురించి చెప్తా. అంటే మా ఛానల్లో మేము సీరియస్ వీడియోస్ కూడా చేద్దాం అనుకున్నాం అనమాట.
కాకపోతే అవి హగ్ ఫ్లాప్ అయినాయి అవి. ఇది బాగుంది, సింక్ అయింది. ఆడియన్స్ కి నచ్చట్లేదు, అంటే సీరియస్ గా మేము ఏమైనా చెప్తే లేదు మీరు నవ్వుతూనే మాట్లాడాలి, ఫన్నీ వీడియోసే చేయాలి అని చెప్పి ఆడియన్స్ డిమాండ్ చేస్తారు. ఓకే, మేము కూడా ఒక ఇట్లా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి పాడ్కాస్ట్ చేద్దాం ఓ అది కూడా హగ్ ఫ్లాప్ అయింది. ఇది బాగుంది. సార్ మీరు రెడ్డి గారు అవన్నీ చేద్దాం అనుకున్నప్పుడే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మాకు స్ట్రైక్స్ స్ట్రైక్ పైన స్ట్రైక్స్ పడ్డాయి అనమాట. అది ఇంకా పెద్ద ఫ్లాప్ అయింది అప్పుడు మాకు. దివాళీకి అంటే మేము ప్లాన్ చేసుకునే అన్ని కూడా కథం ఫ్లాప్ అయిపోయినాయి. అయితే ఈ హగ్ ఫ్లాప్ కి ఎక్కడో మీరు కనెక్ట్ అయి ఉన్నారు, అయితే బాగా కనెక్ట్ అయి ఉన్నారు. హగ్ కనెక్ట్ అయినా సూపర్. కానీ ఎందుకని మీరు రావణ్ ఫర్ యూ ఆయన రియాక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు? ఎక్కువ కాదు యాక్చువల్లీ మేము అంటే మీరు ఇందాక అన్నారు డిమాండ్ సబ్స్క్రైబర్ డిమాండ్ అని చెప్పారు. అది మేము ఎక్కువ కాదు యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఒక 2 వీడియోస్ ఏమో చేసినాం, 2-3. మా సబ్స్క్రైబర్స్ వచ్చేసి రావణ్ ఫర్ వీడియో కావాలి, మాకు అది కావాలి, మాకు కావాల్సిందే అది అని చెప్పి చాలా డిమాండ్ చేస్తే కూడా మీకు తగ్గించి ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత 1 year తర్వాత మళ్ళీ మొన్న ఓకే, తప్పలేదు మోస్ట్ తప్పలేదు. అంటే యాక్చువల్లీ ఫస్ట్ వీడియో చేసినప్పుడు యుద్ధానికి సిద్ధం అవ్వాల్సి వచ్చింది. ఆ హగ్ ఫ్లాప్ వినగానే అది డిమాండ్ చేసింది హగ్ ఫ్లాప్. ఒక హగ్ వీడియో వేయాల్సిందే అని. డెఫినెట్ గా చేయాల్సిందే హగ్ వీడియో. అయ్యో, యాక్చువల్గా అంటే ఎవరైనా సరే రావణ్ ఫర్ ఒక 20 వీడియోస్ లైన్ చూస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అంటే ఏమనిపిస్తో అది మా వీడియోలు కనిపిస్తుంది. అయ్యో అంటే స్టార్టింగ్ లో నేను చూసినా కాబట్టి నాకు తెలుసు. యాక్చువల్లీ మా దాంట్లో ఇట్లాంటి వీడియోలు చూడాలంటే అందరం ఒకటేసారి చూడలేం కాబట్టి ఒకరు ఫస్ట్ వీడియో చూస్తాడు, 2-3 వీడియోలు వీడు భలే తీసుకొస్తాడు అనమాట. ఆ రోజు మొత్తం ఫస్ట్ చూసేది నేనే, ఆ రోజు రెండోసారి కూడా చూడాలన్నమాట నేను. ఫస్ట్ టైం చూసే అరే ఎట్లా అనుకుంటాం, 2-3 సార్లు చూస్తాడు. వీటి మీద కూడా మీమ్స్ వస్తుంటాయి. ఏది మన రీల్స్ చూసిన తర్వాత నేను చూసాను, నేను ఒక్కనే కాదుగా, నువ్వు కూడా చూడాలిగా రీల్స్ షేర్ చేస్తారు. ఈ సందర్భంలో నేను కూడా ఒకటి చెప్తున్నా, నేను కూడా సేమ్ మీకు లాగా రీల్స్ షేర్ చేస్తా ఉంటాను అన్నమాట. ఇక్కడ బాధితుల్లో మా కెమెరా సోదరులు కూడా ఉన్నారు, మెయిన్ వాళ్ళే. అయితే లిటరలీ వెళ్ళని అడుగుదాం, అరే ఎన్ని వీడియోస్ వస్తారా నాయి రోజుకి? 8+ నీకు పెట్టడం మానేసి నువ్వు చెప్పరా? యాక్టివ్ ఉండట్లేదు. అది ఒరిజినల్ వీడే అన్ఇన్స్టాల్ బ్లాక్ చేసింది వీడే సార్. ఇన్స్టాగ్రామ్ మన మెటాకి చెప్తున్నా ఈ అకౌంట్ తీసేయండి అర్జెంట్ గా, ఈ వీడియో చూడలేదు నావి. రైట్. అయితే అలాగా నేను దాదాపు కొన్ని వీడియోస్ చాలా వరకు నేను చూసినట్టు షేర్ కొడతానే ఉంటాను వీళ్ళందరికీ కూడా. అన్న ఇట్లా కాదన్నా, ఎందుకన్నా అది ఇది అని చెప్పని అన్నారని చెప్పని, సరే బాధపడుతున్నారు వీళ్ళంతా, వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం దేనికి అని చెప్పి నేను కూడా చేయడం ఆపేశారా? లేదు అసలు వాళ్ళకి ఇన్స్టాల్ అని కాదు, వీళ్ళందరికి పంపించడం అంటే ఒక్కొక్కరికి పంపించడం బాధ అనిపించి, ఇలా కాదురా మీ అందరిలో ఒక దగ్గర పెడతానని చెప్పి వాట్సాప్ లో గ్రూప్ క్రియేట్ చేసి డైరెక్ట్ అందరికి కలిపి పెడతాను. మీరు వాట్సాప్ అంటే గుర్తుకొచ్చింది, మావాడు ఇన్స్టా యూజ్ చేయడం, అందుకే మావాడికి వాట్సాప్ లో షేర్ చేస్తాం అన్ని రీల్స్ అండి. అవునా? సేమ్ చూసారా, భలే కరెక్ట్ అయ్యా. ఇప్పుడు వాళ్ళ పెయిన్ నాకు అర్థమవుతుంది. మా పెయిన్ కూడా ఉన్నది, ఇన్స్టాలకి వాట్సాప్ మరి కష్టం కదా. మేము చూస్తూ వెతికి ఇది నీకు తగ్గ అంటే నీకు సూట్ అయితే పంపిస్తాం రా. ఇంతకు ముందు అలా లేదు, డైరెక్ట్ మనం వాట్సాప్ కి షేర్ చేసుకునేలాగా ఇట్లా ఆప్షన్స్ లేవు. ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి వాట్సాప్ ఏంది, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుండి రీల్ క్యాలిక్యులేటర్ డైరెక్ట్ స్టేటస్ పెట్టుకోవడానికి కూడా వచ్చేస్తాయి. వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడానికి అన్నిటికీ వచ్చేస్తాయి. అర్థం కాదు ఆ క్యాలిక్యులేటర్ ఎందుకు ఆప్షన్ అదే పెట్టారు కదా, క్యాలిక్యులేటర్ కి పంపించాలంటే ఆ ఆప్షన్ వచ్చింది, క్యాలిక్యులేటర్ పంపించింది, అది ఎందుకు వచ్చింది? కాదు వాళ్ళ క్రియేటివ్ టీమ్ లో ఎవరు అంటారు, సిఏనో ఎవరినోనే అసైన్ చేసుకుని ఉంటారు, హెచ్ఆర్ కానీ సిఏని కానీ వాళ్ళ క్రియేటివ్ టీమ్ లోకి చేసుకుని ఉంటారు. యాప్ చేసేటప్పుడు డిజైన్ చేసాడు, కోవిడ్ లో పాస్ అవుట్. డెఫినెట్ గా రైట్. అంటే మీ వీడియోస్ చేసుకుంటూ, అంటే మీ రియాక్షన్స్ చేస్తూ మీరు ఎప్పుడైనా రియాక్షన్స్ కానీ రోస్ట్ కానీ చేసుకున్నారు? చాలా అన్ని వీడియోలో మా దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ రోజు చేసి మేము అందరం కలిసి అంటే మా సాయిని రోజు చేస్తాం. చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాడు మా వాడు, మా సాయిని దాని తర్వాత ఓడు.
ఓవర్ డోస్ అందుకే రాలే వాళ్ళిద్దరు. అదే అంటే ఇక్కడ కూడా వేసుకోవాలని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఈ ఇంటర్వ్యూ చూసి వాళ్ళు మమ్మల్ని రోజు చేస్తారు అనమాట. రివర్స్. అవునా ఎందుకని బాగానే చాలా బాగా మాట్లాడుతారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా వీడియోస్ లో. అది కదా. ఓకే సూపర్ సూపర్. అండ్ బిగ్ బాస్ ఫేవరెట్ బిగ్ బాస్ చాలా మీకు బాగా ఇష్టమైన కంటెంట్, కష్టంగా ఉన్నా ఇష్టమైన కంటెంట్ బిగ్ బాస్. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్. మీరు ఇప్పుడు బిగ్ బాస్ అనగానే ఒరిజినల్ బిగ్ బాస్ అని చెప్తారేమో. వాళ్ళు కాదు, నాకు అదొద్దు అదొద్దు, మీకు నాకు అగ్ని పరీక్ష కావాలి. అగ్ని పరీక్ష కావాలి. లేదు లేదు, అది వాస్కా బాస్, అది 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 వేరే. ఎవరు మీరు కథలో ముందుకు వెళ్ళిపోయారు, తర్వాత వస్తారు. అది అంతకు మించి ఆ డైలాగ్ ఎవరిది? మీదే కదా? బాస్ బాస్ కోటి. ఇది ఇది కాదు కాదు, అది అది వేరే, అది అంతకు మించి. కోటిలో జరిగినప్పుడు అదే కదా మీరు. అది కాదు, సాయి 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 డైలాగ్. అది కాదు బ్రో, అది అంతకు మించి. మీరు ఎక్కడ కాదు, వేరే బిగ్ బాస్ కి వెళ్ళండి. బిగ్ బాస్ కి వెళ్ళండి. ఒరిజినల్ మర్చిపోయాం. అలాగా ఇప్పుడు మన అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. ఎలా అగ్ని పరీక్ష అంటే అది బిగ్ బాస్ వాళ్ళకి అగ్ని పరీక్ష కాదు, చూసే వాళ్ళకి అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష. ఎందుకంటే ఇన్ని రోజు మేము ఇన్స్టాలో చూసే రోతా అంతా సహా మంది ఇప్పుడు అక్కడ అగ్ని పరీక్షలు ఉన్నారు. అదంతా ఒకటే స్క్రీన్ మీద చూడాలంటే అది మనకి అగ్ని పరీక్ష. ఓకే, మీకు ఇది అగ్ని పరీక్ష అని చెప్పని పెట్టారనమాట. ఇది మనకే అది అగ్ని చాలా పరీక్ష. depth ఉంది దాంట్లో. మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరు అగ్ని పరీక్షలో? అగ్ని పరీక్షలు ఇది అగ్ని పరీక్ష కాకుండా ఇంకా అసలు సార్ మీరు నిజంగానే అడుగుతున్నారా? ఇది మాకు అసలైన అగ్ని పరీక్ష. అంటే సెలెక్ట్ చేయలేకపోతున్నారా? మరి అందులో మరి ఎంతమైన అంత ఏమంటారు, ఇన్స్టాలో మొత్తం రోత ఇన్స్టాలో అంత మంది ఉన్నారు అక్కడ. కానీ ఒకటి ఆయన పేరు ప్రశాంత్ సంథింగ్ ఏదో ఉంది. లేదు అంటే లేదు అరే పల్లె ప్రశాంత్ పల్లెరా ఇప్పుడు అంతమంది వచ్చింది. ముందు ముందు పల్లె ప్రశాంత్ అంటే ఏంటి అగ్ని పరీక్ష పెట్టడానికి పల్లవి ప్రశాంత్ కారణం అంటున్నారు మీరు? ఒక విధంగా అదే, ఒక విధంగా అదే. అంటే ఎవరో బీరత్తా రెడ్డి గారు అగ్ని పరీక్ష పెట్టడానికి పల్లవి ప్రశాంత్ కారణం అంటారు. serious చేద్దాం. ఆ పల్లవి ప్రశాంత్ పేరు ఎత్తకండి. ఒక అతను లెగ్ ఇంజురీ అయిందన్నమాట. యా, యా, యా. అతను చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే అతను బీటెక్ కంప్లీట్ చేసుకొని న్యూజిలాండ్ వెళ్దామని వెళ్తుంటే దానికి షాపింగ్కి వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి సంథింగ్ లెగ్ పోయిందంట. దాని తర్వాత ఆయన జావెల్ త్రో, మళ్ళీ హార్స్ రైడింగ్ చాలా చాలా వేసిండంట. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆయన నాకు ఫేవరెట్. సేమ్ అట్లాంటి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ అని మనం బాగుంటది. కామన్ మ్యాన్ కి తీసుకున్నారు కదా, Yes, వాళ్ళందరూ yes. కామన్ మ్యాన్ కి తీసుకున్నారు కాబట్టి నిజంగా. కానీ ఈ అగ్ని పరీక్ష కన్నా ముందు, వాళ్ళకన్నా ముందు మనం చాలా పరీక్షను ఫేస్ చేసాం. ఈ పరిగెట్టిన వాళ్ళందరూ కూడా అన్నా పుచ్చి కల్లా అందగాడు ఆల్రెడీ అందగాడు అన్న, అండగాడు, ఖమ్మం కోటేష్, ఖమ్మం కోటేష్. లవర్ బాయ్ లక్ష్మి. అదే మీ ఫేవరెట్ ఆయన ఎవరు? విమల్ కేసరి. BMR. చాలా పాజిటివ్. చూసారు కదా, చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి కదా. అంటే అలా ఇది ఏంటంటే ఏదో విమల్ కేసరి యాడ్ అంటే ఇంకోటి నిన్న రాత్రి మా అమ్మ కళలోకి వచ్చి చెప్పినట్టు బీబీసీకి వెళ్ళమని చెప్పి. కేబీసీ అనుకుంటారు. కాదు, కింద కామెంట్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నిజంగా కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలా క్రియేటివ్ గా ఉంటారబ్బా. వాళ్ళు అసలు ఎక్కడి నుంచి అవి ఏమంటారు రైమింగ్స్ అవి క్రియేట్ చేస్తారో సేమ్. ముందు మూవీస్ లో చాలా క్రియేటివిటీ ఉండేది, దాని తర్వాత మెమ్స్ వాళ్ళు చాలా క్రియేటివ్ గా అయిపోయారు. ఇప్పుడు మెమ్స్ కింద కమెంట్ చేసే వాళ్ళు ఇంకా క్రియేటివ్. వీళ్ళు చాలా క్రియేటివ్ గా వస్తున్నారు ఆ కామెంట్స్ లో. నువ్వు బిగ్ బాస్ కి వెళ్తే నీ ఆటో పై నుంచి ఎవరు కడతారు? ఇచ్చాడు, చెప్పాడు. సబ్స్క్రైబర్ ఒక్కొక్క రూపాయి వేస్తే 10,000 మంది ఉన్నారు, ఒక్కొక్క రూపాయి ఇచ్చినా నెల EMI వచ్చేస్తారు. అలా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఒక్కొక్క సబ్స్క్రైబర్ నుండి 1 రూపీ తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు అయిపోద్ది. ఇంకో అతను మనకి అదే కొట్టేశా ఈయనరా, ఈ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ మన అన్నపూర్ణ స్టూడియో ముంగట ధర్నా చేసిండు కదా. అవును, ధర్నా చేశాడు. కోటేష్ అయితే డైరెక్ట్ ఖమ్మం నుంచి పాదయాత్ర. అది పాదయాత్ర ముందు ప్రతి ఒక్క ఫంక్షన్ కి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి వీడియో చేసిండు. అది మొత్తం వేరే ఉండే. కానీ అది మేము అంటే బయట మనం మాట్లాడుకునేటప్పుడు, ఇట్లా మనం ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నప్పుడు
ఖమ్మం కోటేష్ ఇట్లా చేస్తుంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, తన యాంకర్, తనదే ఖమ్మం. ఓకే. అయితే తన వీడియోస్ చూసి 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 వీడు ఎప్పుడైనా నా రూమ్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే వీడు ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు కానీ యాక్చువల్గా వాడి పేరు చెప్పేస్తున్నాం వంశీ, ఆ పేరు తీసేసి ఖమ్మం కోటేష్ అని పెట్టే వాడి పేరు. అంత అడిక్ట్ అయిపోయింది. ఆడి పేరు ఖమ్మం కోటేష్ అని పెట్టాను నేను. ఇప్పుడు మీకు ఎవరైనా ఖమ్మం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరి పేరు ఖమ్మం ఖమ్మం కోటేష్ కోటేష్. లిటరల్లీ అలా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఈ రీల్స్ కానీ మీమ్స్ కానీ అంతా అడిక్ట్ అయిపోయాం మనం. ఆ సిమిలారిటీ ఉంటున్నాయి వీళ్ళలో చూసేటప్పుడు. అరే మీ అన్న ఇక్కడ బయలుదేరాడు రా, ఇక్కడ బయలుదేరాడు అంటే చూడరా, చూడు దగ్గరికి వచ్చేటప్పటికి మాట్లాడరు, చెప్పరా మాట్లాడదా అంటే ఈడంటాడు లేదన్నా ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను కలుగుతాను. అసలు హైలైట్ అనమాట. అలాగా ఆ మేమ్స్ ఉన్న నేమ్స్ కి నేను ఇట్లాగా ఫ్రెండ్స్ చాలా వరకు నా దాంట్లో ఫ్రెండ్స్ అందరూ కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ. అది కామన్ అండి. అది మా క్లోజ్ పీపుల్ కి డిఫరెంట్ నేమ్స్. అసలు అలాగే ఏమన్నా మీకు ఎవరైనా చెప్పచ్చు? కాంటాక్ట్ లో ఒకటి పేరు ఉంటది పులిహోర అని. పులిహోర. ఓకే. నాలో ఒకటి పులిహోర అని ఉంటాడు. నాదంటున్నాం ప్రతి ఒక్కరు కాంటాక్ట్ లో పులిహోర అంటారు కదా, అందరు కాంటాక్ట్ లో నేనే ఉంటాను. నీ కాంటాక్ట్ అట్లా ఏమైనా ఉన్నాయా అని అడిగినాను. నువ్వు అడుగుతున్నావు క్వశ్చన్. అందరికీ అర్థం. నీ కాంటాక్ట్స్ అంట? నా కాంటాక్ట్ లో ఏం లేదు, నార్మల్ అంటే పేరు. అవునా? నా కాంటాక్ట్స్ ఉంటాయి. తాగబోతు నాయాల, గుండు నాయాల, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, దాంట్లో చాలా ఉంటాయి. ఓకే. అట్లా మసాలా అని ఉంటది. ఇదేంటిది ఇది? కొంచెం మసాలా అంటే వాడు ఏ టాపిక్ ఏదైనా, ఇప్పుడు మనం కన్వర్సేషన్ ఉంది కదా, మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుకున్నాం, దానికి మసాలా యాడ్ చేసి ఇంకో దగ్గర చెప్తాడు. ఇంకొంచెం ఎక్కువ చెప్తారు ఆ, కదా. ఇంకో దగ్గర ఇంకో మసాలా యాడ్ చేసి ఇంటర్వ్యూ ఇంకో పోయినామని చెప్తాడు. చెప్పినాం అనుకో వానికి, వాడు యాడ్ చేసి ఇంకేదో చెప్తాడు. పెద్ద సెలబ్రిటీస్ తోటి అట్లా మసాలా యాడ్ చేస్తాడు. ఓ అలాగా. అండ్ మామూలుగా అంటే మీరు ఇట్లా చేస్తున్నారు కదా రియాక్షన్స్ వీడియోస్, ఇంట్లో పేరెంట్స్ ఏమైనా అంటారా ఎందుకు ఇలాగా చేయడం అని చెప్పని అంటారు అట్లా? యాక్చువల్లీ నేనైతే మా ఇంట్లో ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చెప్పలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళే చూసారా? వాళ్ళే చూసి తెలిసింది. తర్వాత నేనే చెప్పేసిన ఇక ఇట్లా వీడియో చేస్తున్నాం అది ఇది అని చెప్తే ఏమనలేదు. ఏమనలేదు. తర్వాత వాళ్ళే చూడడం స్టార్ట్ చేసి ఓకే. మీ ఫ్రెండ్స్ అందరూ మీ ఫ్యామిలీలో అందరికీ తెలుసుగా, అంటే మీరు అందరూ మ్యూచువల్ ఫ్రెండ్స్ తెలుసు. అందరు మీ మేము అందరం కాలేజ్ చేసిన ఫ్రెండ్స్. కాలేజ్ లో కూడా అంటే లైక్ మేము దీంట్లో బిఎఫ్ఏ లోనే 4 years డిగ్రీ చేసినాం అనమాట. అక్కడ కూడా ఇలా లైన్ గా కూర్చునే వాళ్ళము, ఆఫీస్ లో కూడా ఇలా లైన్ గా కూర్చునే వాళ్ళము. ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ చేస్తున్నాం. అందుకని అక్కడి నుంచే మొదలైంది అక్కడ నుండి ప్రయాణం. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం ఇప్పుడు కాదురా అప్పుడే మొదలెట్టాల్సింది అని. అప్పుడు స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఎక్కడనో. ఓకే సరే. అయితే బ్రో మీలో అంటే ఎవరికైనా మ్యారేజ్ అయిపోయిందా? లేదు. మళ్ళీ మీరు నిజంగానే చారి గారు మీరు నిజంగా అడుగుతున్నారు? ఎవరికి అవ్వలేదు కదా? సింగిల్స్ సింగిల్స్ సింగిల్ చింతకాయ. మామూలు సింగిల్ కూడా కాదు. మనం వేరే ప్రిపేర్ స్టోరీ చెప్పాలి. చింతకాయ కాదు ఏదో చెప్పు. స్టోరీ కాదు. సింగిల్ చింతకాయ కాదు, చింతపండు. చింతపండు ఇంకేం కదా. అసలు మామూలు లేదు కదా రోస్టింగ్. ఏంటి బ్రో నువ్వు సైలెంట్ గా ఉన్నావు ఎందుకు? నువ్వు వాళ్ళకి నేను సైలెంట్ ఉన్నాను. నేను ఎప్పుడు సైలెంట్ ఉన్నాను? ఇప్పుడు సైలెంట్ కాదు, మీరు సింగిల్ చింతగడ్డగా చింతపండు అంటున్నారు. అదే చింతపండు ఇంకేముంటాయి పండు తర్వాత పండుతారు మీరు కూర్చుందరు. పండిపోయినాక ఏముండదు ఇక. కరెక్టే ఇక. కరెక్ట్ అన్నప్పుడు చెప్పు ఎందుకు నీ స్టోరీ చెప్పే. స్టోరీ ఏం లేదు, అట్లా క్యూరియాసిటీ బిల్డ్ చేద్దాం. డెఫినెట్ గా అదే ఆ రోజు ఆ అమ్మాయిని కలవకుండా ఉంటే బాగుండేది అన్నావుగా. ఇందాక ఆయన కూడా అడిగారు ఆ మాట. అయితే ఏదో ఉంది. అదే ఆ రోజు అక్కడ కింద పార్కింగ్ లాట్ లో లైట్ ఇలా వెలుగుతుండే, మొత్తం చీకటి ఉండే, ఒకటే లైట్ వెలిగింది. ఓకే నేనేనా? నువ్వే. చెప్పేసే ఇక ఇటు దాకా వచ్చేసి. అదే కార్ లో కూర్చొని మీరు ఏమంటారు కాఫీ తాగారు అంటే అన్నారు కానీ రైట్. అయితే సింగిల్స్ అనమాట. రైట్. పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఎందుకు ఇట్లాంటిది ఏదో అవుతుందని ఎక్కడికి వెళ్తున్నాం ముందే అడిగారు. ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని అడగడానికి మీకు ఏంటి సార్? బానే ఉన్నాగా. ఇట్లా మనం 10 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే ఆ 10 కాకుండా వేరే క్వశ్చన్లు వస్తాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం కాదు. ఫస్ట్
మనం విప్లవం నుండి స్టార్ట్ చేద్దాం ఏదో సార్ లేదు సార్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తాను. అంటే అటలీ ఇటలీ, సరే సర్లే ఏదేదో అనుకుంటావు ఏంటంటే అనుకుంటావు. చెప్పండి రెడ్డి గారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి మీద ఒపీనియన్ ఏంటి? పెళ్లి పైన నా ఒపీనియన్, ఉమ్. ఎందుకు అని బానే ఉన్నాగా, ఇలా ఉండడం మీకు నచ్చట్లేదా? మా ప్రశాంతకు విడాకులు ఇచ్చి ఎందుకు? కాదు అంటే నేను అడిగానని కాదు, మీ సబ్స్క్రైబర్లకు కూడా ఉంటది ఆ క్వశ్చన్. కొంతమంది అడుగుతా ఉంటారు, కొంతమంది అడగకపోవచ్చు. ఈవెన్ మీ ఫ్యామిలీలో కూడా ఉంటది. ఉంటుంది. మా ఫ్యామిలీలో ఆల్రెడీ చెప్పేసాం అనమాట. అంటే ఇప్పుడు అప్పుడే వద్దు, మాకి వద్దు ఇవన్నీ ఇప్పుడు అని చెప్పిన. సో ఇంట్లో మాకేం ప్రెషర్ లేదనమాట. కానీ నాకైతే పర్సనల్ గా ఎందుకు ఇవన్నీ అంటే మన ప్రశాంతత, మన ఫ్రీడమ్ పోతుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఈ క్వశ్చన్ ఇక్కడ హోల్ పెడదాం, హోల్ చేద్దాం ఈ ఆన్సర్ ని. సార్ మీరు కళా గారు పెళ్లి గురించి అన్నప్పుడే ఇదే నేను చూస్తానని నాకు చాలా ఇది నేను చూస్తాను చాలు. కాదు, ముందే ఈ మధ్య టీవీలో చూస్తుంటే అదే. డ్రమ్ములు, కుక్కర్లు ఎన్నెన్నో చూస్తున్నాము. హనీమూన్ కని తీసుకెళ్లి ఎక్కడో పడేస్తున్నారు. అమ్మో చాలు, ఇది చాలు మా జీవితానికి. అది చూశాక అన్ని విఐపి బ్రీడ్ కేసు, డ్రమ్ములు, కుక్కర్లు, స్కూల్ క్రియేటివిటీ అక్కడ వాడుతున్నారు అందరూ. స్పెషల్ గా బ్లూ డ్రమ్ ఎక్కడ కనిపిస్తే మాత్రం భయపడాల్సింది. నేను ఇంత వచ్చేటప్పుడు లాయర్ లో మొత్తం బ్లూ డ్రమ్ కనిపించామాట. అప్పుడు నాకు అదే గుర్తుకొస్తుంది మైండ్ లోకి, అరే ఇందులో కొంపేసి ఎవరు అన్నారా అని చెప్పి. మీరు పెళ్లి వరకు అవసరం లేదు, బర్త్డే వస్తేనే భయం అవుతుంది. బర్త్డే ఎందుకు? ఏ అమ్మాయితో డేట్కి వెళ్ళాలనా, ఏ అమ్మాయితో బర్త్డేకి వెళ్ళాలనా? అయ్యయ్యో, అంటే అప్పుడే 26-27 వస్తేనే ఓకే, ఏజ్ ఏముంది? ఏజ్ ఏముంది సార్? ఏజ్ మీరు చూస్తున్న వీడియోస్ లో ఏజ్ కేవలం సంబంధం ఉందా? పెళ్లి గురించి చెప్పరా? పెళ్లి మంచి ఒపీనియన్. అయితే ఆల్రెడీ నడుస్తుంది. గుంట ఆల్రెడీ అడిగి ఉంది. అంటే ఇది చాలా మంది చూస్తారు కదా, ఓకే, సంబంధాలు వస్తాయని. ఏదో ఒకటి అంటే లవ్ మ్యారేజ్ ఏదైనా సార్ క్వాలిటీస్ మీరు పాజిటివ్ వచ్చారు కాబట్టి, ఎందుకంటే ఆయన అల్లి చూసారు, మేము చేసుకోమని చెప్పేశారు వాళ్ళు. మీరే అందరు చేసుకోరు అంటే మెసేజ్. అరే గైస్ అందరు కూడా విపిన్ మెసేజ్ చేసేయండి. కాదు, వీళ్ళకి ఎవరు పిల్లలు ఎవరికైనా అంటారా? సార్ క్వాలిటీస్ క్వాలిటీస్ అంటే పెద్దగా ఏం అవసరం లేదు, మంచి అమ్మాయి ఉంటే పెద్దగా అంటే హగ్గుగా వస్తుంది. హగ్గు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉంటది కదా, ఒక ఫ్యాంటసీ ఉంటది కదా మనకి, లాంగ్ హెయిర్ ఇట్లా. ఇప్పుడు అన్ని కండిషన్స్ ఒళ్ళి కూడా దొరుకుతాయి. అమ్మాయి అయితే చాలు అంటావా? కండిషన్స్ మనం పెట్టే స్టేజ్ లో లేవండి. అమ్మాయి అయితే చాలు అంటావా? మరి అమ్మాయి అంటే 50 ఏదో అట్లే చేసుకుందాం. మంచి అమ్మాయి అయితే అమ్మాయి అయితే కాదు, ఒకవేళ ఇల్గేసి ఊరికి జోక్కి, ఒకవేళ అట్లాగా పెళ్ళైన తర్వాత ఈయన రోస్ట్ అయ్యారు అనుకోండి వీళ్ళ వైఫ్ చేతిలో, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మేము రోజు చేస్తాం. వైఫ్ వీడియోస్ తీసుకొచ్చి అందరూ కలిసి ఇప్పుడు రోజు చేస్తాం లైవ్ లో. మీరు ఫైనల్ గా మీరు ఊరికి సారీ. మావాడు చాలా స్పోర్టివ్ తీసుకుంటాడు అనమాట, అందుకే. ఏం ఆడతారు? మావాడు కబడ్డీ బాగా ఆడుతాడు. ఇంటర్వ్యూ కూడా స్పోర్ట్స్ కోటలో వచ్చారా? అంటే మీరు మామూలుగా స్పోర్ట్స్ అంటారా? స్పోర్ట్స్ తక్కువ, వీడియో గేమ్స్ ఎక్కువ. వీడియో గేమ్స్ జెంజీ కిడ్డా? అంటే జెన్జీ కాదు, జెన్జీకి 90s కి మధ్యలో అటు ఇటు. చిన్నప్పుడు అది ఎక్కువ, ఇప్పుడు ఇది ఎక్కువ. ఓకే ఓకే, అలాగే. క్రికెట్ ఇవన్నీ బాగా ఆడుతుండే, ఫుట్బాల్. ఇప్పుడేమో వీడియో గేమ్స్. మీరు సార్? క్రికెట్ ఆడతారు? క్రికెట్ మనకి ఇప్పటికీ గట్టిగా ఆడుతున్నారు. ఇప్పుడు వెళ్దామా, ఇప్పుడు ఆడదామా, వెళ్దాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ ఉంటాం క్రికెట్ ఆడడానికి. ఏ రాత్రి కాల్ చేసి క్రికెట్ ఆడదాం రా అంటే చలో రైట్. ఓకే, సూపర్. అసలు మంచి, అంటే హ్యాపీగా కొంచెం మీ లైఫ్ని ఏంటంటే కొంచెం సెట్ చేసుకున్నారని చెప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఎన్ని చేసినా కానీ, ఏం సంపాదించుకున్నా అంటే, ఎంత మనం పరిగెట్టినా కానీ, జస్ట్ మన హ్యాపీ ఉండడానికే మనం ఎన్ని పనులు చేసినా కానీ, ఆ మనశ్శాంతి లేకపోతే, అది లేకపోతే ఎంత ఏముంది అసలు. మెయిన్ ఇన్నర్ పీస్ అనేది ఇంపార్టెంట్, హ్యాపీనెస్. మీరు అన్నట్టు ఎంత పరిగెట్టినా ఎండ్ గోల్ ఉండదు. రాత్రి అనుకుంటా ఒక వీడియో చూసా, అసలు భలే కనెక్ట్ అయింది నాకు అది. ఎలా అంటే, ఆయన డాక్టర్ గారు, ఆయన చెప్తున్నారు, మన డాక్టర్ అంకుల్
కాదు కాదు మన డాక్టర్ గారు కాదండి బాబు. మన డాక్టర్ గారు వేరే ఉంటాయి మాటలు. నీకు ఎందుకు తమ్ముడు? మన డాక్టర్ గారు వేరు, ఈ డాక్టర్ గారు ఈయన చెప్పారు. అంటే చనిపోయిన తర్వాత మనిషిని ఎలా ట్రీట్ చేస్తారని చెప్పని, వాళ్ళని గుర్తుపెట్టుకునే విధానం ఎలా ఉంటుందని చెప్పారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాసేపు మాత్రమే నీ గురించి ఆలోచిస్తారు, తర్వాత ఎవరికాళ్ళు టీ వచ్చిందా, టిఫిన్ వచ్చిందా, మధ్యాహ్నం లంచ్కి ఏం ప్రిపేర్ చేద్దాం, అక్కడ బాడీ అట్లానే ఉంటుంది. ముందు వెనకాల అవి మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత నిన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు, అయిపోద్ది. వాళ్ళు ఇక వాళ్ళ ప్రిపరేషన్లో పడిపోతారు. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ నేను అసలు లైఫ్ ఎలాగా లీడ్ చేయాలని చెప్పని తన ఒక ఆలోచన తన ఉంటుంది. పిల్లలు కానీ రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా వచ్చే ఒక కార్యక్రమం అయిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోతాం, మన ఆఫీస్కి టైం రేపొద్దున లీవ్ పెట్టుకుని వచ్చాం కాబట్టి రేపొద్దున ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పిల్లల స్కూల్ ఉంది, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఈవెన్ ప్రకృతి కూడా ఎవరికి కూడా ఏమీ సపోర్ట్ చేయదు. కాలాలన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, పండుగలన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, ఏది కూడా అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు ఉన్న తర్వాత ఏం మాట్లాడుకున్నావు, నువ్వు ఉన్న తర్వాత ఏం చేసావు, ఏం మాట్లాడుకున్నారు, నువ్వు లేని తర్వాత ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకున్నావు, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నీ పేరును కూడా ఆ పలానా ఉండేవారు అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోతావు. సో ఇంత ఈజీ అయిన మన లైఫ్ అది. సో దాని గురించి మనం ఎంత పరిగెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసిన వేస్ట్. అసలు ప్రెసెంట్ మనం హ్యాపీగా ఉన్నాం. మెయిన్ సింగిల్ ఒకటే మోటో నాకైతే ఏమనిపిస్తుంది అంటే, లివ్ ఇన్ ద మూమెంట్. ఇప్పుడు ఉన్నామా, హ్యాపీ ఎంజాయ్ చేసినామా చాలు. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ ఏమైతుందో నాకు తెలియదు. అందుకే లివ్ ఇన్ ద మూమెంట్, ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. నేను చూస్తున్న ఈ క్రింజ్ వీడియోస్ లో ఒక్కసారిగా ఒక అలాంటి ఆనిమిత్యం చాలా అరుదుగా దొరికింది. చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. నేను కొంచెం ప్రిపేర్ అయ్యా. అంటే మీలాంటి ప్రముఖులతో కూర్చున్నప్పుడు కొంచెం బాగా చేయించారా అంటే కొంచెం క్రియేటివ్ గా మాట్లాడాలి కాబట్టి మీతో కూడా. సో కొంచెం చూద్దాము, ఇంకా మనం ఇంకా నేర్చుకుందాము అని చెప్పారు. ఇలాగా చూస్తూ రీల్స్ చూస్తున్నప్పుడు ఆ మధ్యలో వచ్చింది అనమాట. సో అక్కడతో అది చూసిన తర్వాత ఇక పొడగొల్లా తర్వాత వేరే వీడియోకి వెళ్ళలేదు, మళ్ళీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పారు. మొత్తం అదే మోటివేషన్ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ వేరే. అవును, మార్నింగ్ లేడో మళ్ళీ అదే చూడటం. వాళ్ళు కూడా షాక్ అయ్యారు సడన్ గా ఈ రీల్ బానే ఉన్నాడా. అబ్బాయి ఇలాంటి పంపను నేను, అలాంటి పెట్టను. అలాంటి పంపిస్తే మావాడికి ఏమైనా బానే ఉన్నాడా, లేకపోతే నైట్ తాగి దిగలేదా. సూపర్ అసలు. అండ్ పెద్ద విషయం మాట్లాడుకోవాలి. పెద్ద విషయం బాస్కో బాస్ గురించి. మన బిగ్ బాస్ అనేది ఒక లెవెల్, బాస్కో బాస్ అనేది అంతకు మించి. ఎందుకంటే ఎక్కడ సార్ అది ఆడిషన్స్ ఎక్కడ సార్? కోటిలో అన్నప్పుడు అర్థం చేసుకోవాలి అది క్వాలిటీ ఎలా ఉంటది అనేది. అంతేగా, కంటెస్టెంట్స్ ఎలా ఉంటారు అదే క్వాలిటీ. కంటెస్టెంట్ మీకు తెలీదా, మా విపినే జడ్జి అనమాట దానికి. ఓ అంటే అగ్ని పరీక్షకి ముందుకు ఏమైనా దీనికి కూడా ఏమైనా పెడుతున్నారా? మా విపినే జడ్జి అనమాట. బాగుంటుంది. వీళ్ళది నీటి పరీక్ష మన ఓవర్ డోస్ ఇంకా సాయం పంపించేస్తుంది. కాకపోతే ఓకే, యాక్చువల్లీ ఓవర్ డోస్ ఇంటి పేరు కోటి అనమాట. కోటి సృజన్ వాడి పేరు కోటి సృజన్ అనమాట. సో ఎలా కోటిలో అవుతుంది కదా అని చెప్పి ఓవర్ డోస్ చూసుకుంటాడు అంట. ఓకే, ఇప్పుడు అందులో దానికి సంబంధించి కూడా చాలా యాడ్స్ గానీ ఇవన్నీ కూడా చాలా హై రేంజ్ లో గట్టి లెవెల్ లో ప్రమోషన్ జరుగుతున్నాయి. కాంపిటీషన్ డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ అంటే చాలా మంది బిగ్ బాస్ ఎవరన్నది పెద్ద డౌట్ బయట. ఇప్పుడు బిగ్ బాస్ టీఆర్పీ మొత్తం పడిపోతుందంట దీనివల్ల. దానికా మొత్తం ఉప్పల్ కూడా క్రేజ్ చూసినావా అసలు? మొత్తం కావాలని అది పెడుతున్నారు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడే బాస్కో బాస్ స్టార్ట్ చేస్తారు. ఎవరు అనుకుంటున్నావు? అన్నిటి వెనకాల ఉంది మరి నడిపిస్తున్నాడు. సారీ, ముందు మరి నడిపిస్తున్నాడు మా బషీర్ మాస్టర్. ఓకే సార్, బషీర్ మాస్టర్ గారి గురించి మీ మాటల్లో ఏమన్నా అంటే అలాంటి పెద్దవాళ్ళ గురించి ప్రముఖులు పెద్దవాళ్ళు అలాంటి గురించి నేను నిన్నే కొడతాను అంటున్నాను. నువ్వు ఒకటి తయారు చేసి నా ముందు నేను ఏం చేయాలప్పుడు? అసలు ఆ బషీర్ మాస్టరే ఒక ఎత్తు అంటే, ఆ బషీర్ మాస్టర్ ఒక టీం ని రెడీ చేస్తున్నాడు అనమాట. ఒక యుద్ధంకి వెళ్తున్నట్టు మొత్తం ఒక టీం ని రెడీ చేస్తుండు. ఇన్స్టాలో ఎవరైనా వచ్చి అనుకో కొంచెం ట్రెండ్ అయితే వచ్చే రా కూర్చో అన్నట్టు. రండి కూర్చోండి ఎవరు బ్రోలోడు మరి బాగుంది.
నువ్వు ధోని నీకు టీం రీసెంట్ గా మీరు అంటుంటే ఒక వీడియోలో అని నేను అనట్లేదు మళ్ళా నేను కాదు, ఒక వీడియోలో బషీర్ మాస్టర్ గారు ఎవరినో ఇన్వైట్ చేస్తున్నాడు మన ఇక్కడికి, కొత్తగా వచ్చిన సరుకు అనమాట. మన ఏమంటారు సామాన్లు బాగుండాలా అండి అని చెప్పి ఒక ట్రెండ్ అయ్యారు కదా, తను ఇంకా మన ఆ ఆంటీకి ఇంకో రియాక్టర్ రీల్ పెట్టారు అనమాట వాళ్ళిద్దరిని. బాపట్ల దుర్గా, బాపట్ల దుర్గారావు దుర్గారావు తెలియదు మరి నాకు, నాది నెక్లెస్ సారీ అండి, దుర్గారావు తెలియదు, బాపట్ల దుర్గా అయితే ట్రెండింగ్ లో ఉన్నది అయితే బాదంపాలు బాపట్ల దుర్గా. వాళ్ళిద్దరు రమ్మంటున్నాడు, వాళ్ళిద్దరిని సాంగ్ షూట్ ఉందంట, పెద్ద ప్లానింగ్ మరి సాంగ్ షూట్ ఉందండి ఇక్కడ. మరి మరి నాకు తెలిసి గోవా సెట్ వేస్తారో అనుకున్నాను, అనుకుంటున్నా నేను. ఆ రేంజ్ లో ఉంటది మరి సాగే. గోవా సెట్ గోవా సెట్ హైదరాబాద్ బీచ్ లో అనుకుంటా షూటింగ్. హైదరాబాద్ వర్షం పడుతుంది కదా, ఎలా బీచ్ వచ్చేసింది, సో ఆ బీచ్ షూట్ చేసేస్తారు, కంప్లీట్ చేస్తారు. సూపర్. అది యూట్యూబ్ లో ఉన్న రికార్డ్స్ అని బ్రేక్ చేస్తుంది సాంగ్, ట్రెండింగ్ లో ఉంటది. ట్రెండింగ్. దుర్గారావు అప్పుడు నాది నెక్లెస్ గర్ల్సా లేదా సాంగ్? మీ బావగారు వచ్చారు, బావగారు వచ్చారు. మీరు దుర్గారావు దగ్గరికి వెళ్ళారు. అది వేరే, బాపట్ల దుర్గా వేరే. బాపట్ల దుర్గా అతను వేరేనా? బాపట్ల దుర్గా వేరు, అది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. అది వేరు. చాలా మందిని అంటే వీడియోస్ చూస్తూ వాళ్ళందరూ చేసే వీడియోస్కి రియాక్షన్స్ చేస్తూ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ కూడా. అంటే అంటే మనం ఆఫ్ స్క్రీన్ ఏదైతే మనం ఫీల్ అవుతామో అది మీరు ఆన్ స్క్రీన్ ఏంటంటే ప్రజెంట్ చేస్తూ, అంటే చూసే సబ్స్క్రైబర్ కూడా అరే మనం ఇదే మాట్లాడుకుంటాం కదా, అరే నేను అన్నది మనోడు అన్నారు, లేదంటే అలా చాలా క్రియేటివ్గా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఒక రిఫ్రెష్మెంట్ అనమాట, సరదాగా అలా కాసేపు చూడొచ్చు అనమాట. అలా చేస్తున్న మీకు అంటే మీ ఇప్పుడు ఇంత జర్నీలో మీ ఫీలింగ్ ఎట్లా ఉంది అంటే ఈ రీచ్కి వచ్చిన తర్వాత? నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, ఎందుకంటే అసలు అంటే మాకు ఇప్పుడు ఎంతమంది అయితే కొంతమంది అప్పుడు స్టార్టింగ్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ ఎంత పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతుంటారు. అంటే ఎమోషనల్గా చాలా మేము ఇలా డిప్రెషన్లో ఉండే దాని నుండి బయటికి రావడానికి మీరే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు అంటే అసలు మాకే అర్థం కాదు అనమాట. అరే మనం ఇంత పెద్ద పని చేస్తున్నామా అని చెప్పి. మాకు మా ఇన్స్టా పేజ్ ఉంటుంది, దానికి డిఎం వస్తాయి అనమాట. ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఐటీ వాళ్ళందరూ వాళ్ళు మెసేజ్ చేస్తారనమాట, ఇప్పుడు ఆఫీస్ నుండి వచ్చి మీ వీడియో చూసా చాలా రిలాక్స్ ఫీల్ అయ్యాను, స్ట్రెస్ ఉండే మొత్తం మండే స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోయింది అని చెప్పి, ఎగ్జామ్ ప్రిపరేషన్లో చాలా స్ట్రెస్ ఫీల్ అయినా మీ వీడియో చూసి మస్తు చాలా రిలాక్స్ ఫీల్ అయినా అని చెప్పి మెసేజ్ చేస్తాం. అవి చూసినప్పుడు మాకు అనిపిస్తుంది అరే అంటే లైక్ మన వల్ల వీళ్ళందరికీ కూడా మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఇలా అని చెప్పి ఇంకెక్కువ చేయాలనిపిస్తుంది మాకు. అదే ఈ కన్సిస్టెన్సీ కూడా దాని వల్లనే, ఆ మెసేజెస్ వల్లనే. ఖచ్చితంగా వీక్ కి 2 వీడియోస్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మాకు ఎప్పుడైతే యూట్యూబ్లో స్ట్రైక్స్ వచ్చినాయి కదా, అప్పుడు మా సబ్స్క్రైబర్స్ మాకు అందరికి మేము ఉన్నాం మీకు అని చెప్పి సపోర్ట్ ఇచ్చారు అనమాట. అది మాకు చాలా బాగా అనిపించింది. మాకు 2 స్ట్రైక్స్ పడ్డప్పుడు కూడా మేము అదే అన్నాము, ఒకవేళ ఇంకోటి పడితే మా ఛానల్ వెళ్ళిపోతుంది, సో ఇంత కష్టపడ్డదంతా వెళ్ళిపోతుంది అంటే ఏం పర్లేదు మీరు ఇంకో ఛానల్ స్టార్ట్ చేయండి, మేము డెఫినెట్లీ సపోర్ట్ చేస్తామని చెప్పి మా సబ్స్క్రైబర్స్ అన్నప్పుడు చాలా. ఓకే, అయితే ఎవర్రా మీరంతా ఛానల్కి రెవెన్యూ ఎంత వస్తుంది? రెవెన్యూ అంటే మీకు ఒక టీం ఉంది, ఒక హెచ్ఆర్ టీం ఉంది అని చెప్పినట్టు కూడా అన్నారు. మా ఇంటి నుండి ఇడికి రానికి సరిపోదు రెవెన్యూ. నిన్న ఒకరు అడిగారు ఇట్లా బొటాయాలు తింటుంటే మీకు రెవెన్యూ ఎంత వస్తుంది అంటే, ఆ బొటాయాలు కొనుక్కోవడానికి డబ్బులు సరిపో, ఆ రెవెన్యూ తోటి బొటానికి అంటే ఊరికే సరదాగా అలాగా. ఎందుకంటే చాలా మంది వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో చాలా చేస్తాను. అంటే మీ టైప్ కంటెంట్ కి అంటే ఎలా ఉంటది అని చెప్పాను నేను. అలా చాలా మంది అనుకుంటారు కదా, అబ్బో వీళ్ళకి మంచి వ్యూవర్షిప్ ఉంది కాబట్టి అంటే ఒక్కరు చేస్తే మేబీ ఎక్కువ ఉండొచ్చు, ఓకే, బట్ మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అంటే పంచుకోవడం కష్టం అంటారా? ఇంకొకటి యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ కి లీస్ట్ ఉంటది ఇన్కమ్ కేటగిరీ లీస్ట్. ఫస్ట్ ఎడ్యుకేషన్, ఫైనాన్స్ అవి ఉంటాయి అనమాట. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి, దాంట్లో వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ వస్తుంది. లీస్ట్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది, ఎందుకంటే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెవెన్యూ తక్కువ ఉంటుంది. అలానే మీరు అన్నట్టు ఎంతో ఈ మధ్య అందరు కూడా స్టార్ట్ చేస్తున్నారు అన్నారు కదా, ఏఐ ఉంది కదా, ఏఐ యూజ్ చేసుకొని వీడియోస్ చేద్దాం అని చెప్పి చాలా మంది మన పురాణ ఉంటాయి కదా అవి బేస్ చేసుకొని వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే యూట్యూబ్ ఒక షాక్ ఇచ్చింది అనమాట, ఏఐ బేస్డ్ వీడియోస్ కి రెవెన్యూ లేదు అసలు, జీరో. సో అది పోకుండా ఉండే, బట్ ఇప్పుడు మళ్ళీ అంటే లైక్ రీఅనౌన్స్ చేసిరు అన్నట్టు. బ్రో అంటే మనం ఈ టాపిక్ మాట్లాడడం చాలా బాగుంటుంది. ఏఐ గురించి చెప్పారు కదా, ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు
మీ క్రియేటివ్ మైండ్తో మీరు వర్క్ చేస్తుంటారు. విఎఫ్ఎక్స్ అనేది చెప్పడం కానీ కొంచెం మన క్రియేటివిటీ డిపెండ్స్ ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఏ వచ్చేటప్పటికి మనం ఒక్కొక్క కంటెంట్ ఇచ్చేసి దానికి ఇచ్చామంటే అది చేసి ఇచ్చేస్తుంది. ఫర్దర్ ఫ్యూచర్లో దానివల్ల ఏమైనా లాస్ అనేది ఏమైనా ఉంటుందా మనకి, లేదంటే ఎట్లా అంటే ఇప్పుడు మోస్ట్ రిపీటెడ్ టాస్క్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఆటోమేట్ చేసేస్తాను అనమాట. సో ఇప్పుడు మేము క్రియేటివ్ అన్నప్పుడు మేము ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా లేకపోతే ఏదైనా ఉంటే దాంతో పాటు కలిసి పని చేయాలన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే మా దగ్గర ఒక ఐడియా ఉంది, సో దానికి ఇస్తే అది ఒక స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇస్తుంది. సో దాంట్లో మనం ఫినిషింగ్ యాడ్ చేయడము, లేకపోతే మనం ఏదైనా అనుకున్న ఇప్పుడు మనం ఏదైనా షార్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి ఐడియా ఇస్తే అదొక ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఆ ఇమేజ్ చూసి అరే నేను కూడా ఇట్లా షార్ట్ చేయాలి అని చెప్పి మనం చేయొచ్చు అనమాట. సో ఒక కొలాబరేషన్ ఉండాలన్నమాట ఏఐ తోటి, అప్పుడే ఫ్యూచర్లో ఇంకా హెల్ప్ఫుల్ ఉంటుంది. లేకపోతే రెఫరెన్స్ అనమాట. ఏ మీద కంప్లీట్ రిలే అవ్వలేము, బట్ అవి ఇచ్చే చాయిసెస్ నుండి మనం చూస్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో మైట్ బి ఇంకా అప్డేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఏతో కూడా ఏమంటారు షార్ట్ ఫిలిమ్స్ అంటే కొన్ని ఫిలిమ్స్ ఇస్తున్నాం, కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు అనమాట. కన్సిస్టెన్సీ ఎందుకంటే ఇప్పుడు ఈ షార్ట్ లో ఉన్నది మనకి ఎగ్జాక్ట్ గా సేమ్ అవుట్పుట్ ఇంకో వేరే షార్ట్ లో రాదనమాట. సేమ్ ప్రాంప్ట్ ఇచ్చిన ప్రతిసారి మనం ఎంత సేమ్ ప్రాంప్ట్ ఇచ్చినా డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. సో ఫ్యూచర్లో ఒకవేళ అది ఏమంటారు మన కన్సిస్టెన్సీ ఉంటే, షార్ట్ టు షార్ట్ కనెక్టివిటీ ఉంటే అలా వచ్చిందనుకో అప్పుడు డెఫినెట్లీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే లైక్ అందరు కాదు, లైక్ సర్టెన్ ఇప్పుడు ఏంటంటే ఒక 10 మంది చేసే పని ఒక్కరే చేయగలుగుతారు ఏ తోటి. అంటే ఆర్టిస్ట్లకే మెయిన్ ప్రాబ్లం అంతే. ఇప్పుడు మా ఫీల్డే ఉంది. ఇప్పుడు మేము డిఎంపీ ఆర్టిస్ట్ అనమాట. మేము 3 days లో చేసే టాస్క్ ఇప్పుడు ఏ వచ్చేసి నీకు హాఫ్ డేలో చేసేస్తుంది. అంటే ప్రాంప్ట్ రావాలి కదా, మెయిన్ ప్రాంప్టింగ్ అంటే అండ్ ప్రాంప్ట్ మనం ప్రాపర్ గా ఇచ్చినా గానీ మళ్ళీ మనం దాన్ని ఫైనల్ గా మళ్ళీ కరెక్షన్స్ చేయాలి, మళ్ళీ చేయాలి కదా, మళ్ళీ దానికి మనం ఉండాలి కదా. అదే ఇప్పుడు 10 మంది చేసే పని ఒక్కరే జస్ట్ ఏదోటి అంతే. సో ఇప్పుడు 10 members జాబ్స్ లో ఓన్లీ 3 members జాబ్స్ ఉంటాయి. అది కూడా నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ వాళ్ళది అండ్ నీకు ఏ ప్రాంప్టింగ్ చేయడం రావాలి, అలా నీకు అన్ని వచ్చిన వాడే ఉంటాడు, మిగతా వాళ్ళందరూ. సో ఇప్పుడు మూవీస్ చేయాలంటే బడ్జెట్ తక్కువ, టైం తక్కువ, ఎఫర్ట్ తక్కువ. మీరు సినిమాలు బాగా చూస్తారా? చూస్తాం. వీడు చూస్తాడు బాగా ఎక్కువ ఓకే లేదు, చాలా ఎక్కువ తక్కువ. నేను చూస్తాను, వాడు ఏమంటారు యానిమేస్ చూస్తాడు, మంచి అనిపిస్తుంది. వాడు యానిమేస్ చూస్తాడు. నేను మన తెలుగు హిందీ మూవీస్ వెబ్ సిరీస్ ఏమన్నా అవి నేను చూస్తా. మనోడు నేను మలయాళం కూడా చూస్తా. అయితే మీ ఇద్దరం ఒకటి అయితే చూసి మాకు చెప్తాడు ఇది బాగుంది చూడరా అంటే అప్పుడు మేము చూస్తాం. అంటే మలయాళీ మూవీస్ ఈ మధ్య ఎక్కువ, అంటే ఈ మధ్య కాదు, లాక్డౌన్ అంతకుముందు చూసేవాడిని కాదు. లాక్డౌన్ నుండి మన ఇండస్ట్రీ ఎందుకు వేరే ఇండస్ట్రీ చూద్దాం అని చెప్పి మలయాళీ మూవీస్ చూడడం స్టార్ట్ చేసిన. అబ్బో అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మూవీస్. అంటే మూవీ బాగుంటే ఈ మూవీ బాగుంది కదా అని చూస్తా, మూవీ బాగాలేకపోతే అందరు ఇగ్నోర్ చేస్తారు. నేను ఆ మూవీ ఎందుకు బాగాలేదు, ఆ మూవీలో ఏం తక్కువైంది, ఎందుకు ఫ్లాప్ అయింది ఆ మూవీ, ఆ రీజన్ కోసం చూస్తాను. మూవీ కోసం ఏదో మూవీ చూడడానికి ఏదో రీజన్ బాగుందంటే బాగుందని బాగాలేదని. ఇప్పుడు కాదు, కాలేజ్ డేస్ నుండి మా ఫ్రెండ్ నిఖిల్ అని ఉంటుండే అనమాట. ఆయన నేను ఇద్దరం కలిసి రూమ్ లో కూర్చొని అరే మూవీ ఫ్లాప్ అయిందంటారా అంటే ఎందుకు ఫ్లాప్ అయిందని చెప్పి ఇద్దరు కూర్చొని చూసేవాళ్ళం అనమాట. వెయిట్ చేసేవాళ్ళం, ఓకే నెక్స్ట్ ఏమవుతుంది, ఓ క్లైమాక్స్, ఓ ఇద్దా అది నేను ఏదో అనుకున్నా, 6 ఏళ్ళు చూసేవాళ్ళం. అయితే మీకు సినిమాలోకి వద్దామని చెప్పని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? మా వాడు హీరో చేశారు ఎక్కడైనా? లేదు చేసాడు. అంటే కాలేజ్ ప్రాజెక్ట్స్, కాలేజ్ ప్రాజెక్ట్స్ నిజమేనా? అంటే ఒకటి కాలేజెస్ లో ఉన్నప్పుడు విఎఫ్ఎక్స్ ఇంటిగ్రేటెడ్ షార్ట్ ఫిల్మ్ కాలేజ్ కి చేసినాం అనమాట. విఎఫ్ఎక్స్ ఇంటిగ్రేటెడ్ షార్ట్ ఫిల్మ్, లవ్ స్టోరీలు అట్లా అట్లాంటిది ఏం లేదు. లవ్ స్టోరీస్ అన్ని మనకి వేరే స్టోరీస్ అన్న, అవన్నీ అవి మనకి రియల్ లైఫ్ లో లేవు, రియల్ లైఫ్ లో లేవు. వాడి జీవితంలో బెంగళూరు స్టోరీస్ ఉన్నాయి కదరా, చెప్పొచ్చా? మీరు రాసుకున్న స్టోరీలు మీరే చెప్పండి రా, అయిపోతుంది. చెప్పలే. ఓకే, గాలి ఇటు తిరిగింది, సెంటర్ అయ్యింది, గాలి ఇటు తిరిగింది, అది లేచి వెళ్ళిపోతాయి. మీరు పెద్దదిలే, మీది నెక్స్ట్ లెవెల్. వేరే కారే వాడిది, కారా ఇంత ఉంది కాఫీ కార్ అన్నారు కదా, అది పార్కింగ్. వాడికి చెప్పాడు కదా ఆ కార్ వీడిదే అంట. అంటే నీకోసం నేను కార్ ఇచ్చేసినారా? కాదు, ఇలాగా మీరు ఇట్లా ఇంత సరదాగా ఉంటూ కాలేజీలో ఎట్లా ఉండేది? కాలేజ్ లో చెప్తాం ఎట్లా అంటే ఫస్ట్ ఏదైనా ఫన్నీ మూమెంట్
కాలేజ్ ఫన్నీ మూమెంట్ అంటే నిన్నే మనం చెప్పుకున్నాం కదా. బ్యాక్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా అందరం కూర్చున్నాం సిస్టమ్స్ ముందు మా ల్యాబ్లో. లంచ్ అవర్ తర్వాత అందరూ కొంచెం ఇట్లా స్లీపీ ఉంటారు, నిద్ర ఉంటుంది కదా, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటారు, వర్క్ పైన ఇట్లా చేస్తూ ఉంటారు. మేమేం చేసాం, నేను, అక్షయ్, విపిన్, ఇంకా ఇద్దరు ఉంటారు, అంచిత్, మనోజ్ అని చెప్పి. అందరు మొబైల్ ఫోన్స్ అక్కడ పెడతారు, మెల్లి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లి స్వామినారాయణ ఉంటుంది చూడు, ఇలా దొంగతనం చేసి అలా అనమాట. మొబైల్ ఫోన్స్ బ్యాగ్స్ తీసుకెళ్లి ఒక రూమ్ ఉంటుంది, అందులో దాపెట్టేసాం. వెళ్ళా ఒకరు వెళ్ళి ఇలా తీసుకొని ఇలా పడేస్తారు అనమాట, ఇంకోరు క్యాచ్ పెట్టుకొని వెళ్ళిపోతారు, ఇంకోటి డైవర్ట్ చేస్తాడు. అలా మేమన్నా స్టూడెంట్స్ తీసి దాచిపెట్టేది, మా దాంట్లో కూడా ఉండుంటాడు, వాడైతే మేడందే దాచిపెట్టాడు. మేడపోనే దాపెట్టినాడు. అంటే అది మీడియం అని తెలియక దాపెట్టాడు. అలా ఎవ్రీడే రిపీట్ అయ్యేది. అంటే ఇట్లాంటి చాలా ఇంకా మినిమిల్చి ఆడేవాళ్ళం అప్పుడు. అది ఆడేది. మేము రోడ్ మీద రోడ్ పైన కూర్చొని ఆడేవాళ్ళం. కాలేజ్ అయిపోగానే స్టెప్స్ ఉండేవి అనమాట, ఆ స్టెప్స్ ముందు కూర్చొని ఆడేవాళ్ళం. ఎక్కడ కాలేజ్ దొరికితే అక్కడ కూర్చొని ఓకే మినిమిల్చి ఆడదాం మనము. అందులో సిటిఎఫ్ అని ఉండేది, అది ఆడేవాళ్ళం. చాలా ఉంది. రింగ్ టోన్స్ మార్చి ఇట్లా పాత సీరియల్ పాటలు ఉంటాయి కదా, హారర్ సాంగ్స్ పెట్టేవాళ్ళం. అది పెట్టి ఇంకా స్పీకర్ కనెక్ట్ చేసేది, స్పీకర్ ఉంటుండే. మా ఓవర్ డోస్ కి అనమాట అలా ఏమంటారు, వాడు పొప్పాయి సెలర్ అనేది రింగ్ టోన్ పెట్టుకుంటాడు, మేమేమో హారర్ ఏదో పెట్టి వాడికి పెట్టేస్తుండే, పక్కన పెట్టేసి వెళ్ళిపోతుండే అందరం. అది స్పీకర్ కనెక్ట్ చేయని వాడు భయపడుతుండే. ఇవి చిన్న బాంబ్స్ ఉంటాయి కదా ఇట్లా, అది మనం పట్ పట్ చేసేది క్లాస్ లో. ఎవరిని పడతాలనుకుంటేది చాలా ఉన్నాయి అసలు. ఒకరిద్దరు కాదు కదా, మీరు ఒక టీమే ఉన్నారు కదా, టీమే ఉన్నారు కాబట్టి బ్యాచ్ బ్యాచ్. మరి కొట్లాట్లు గొడవలు ఇట్లాగా అంటే సత్తిరెడ్డి రెడ్డి గారా కొట్లాటలు అట్లా అంటే పెద్దగా ఏం జరగలేదు, బట్ ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి కాలేజ్ లో. మంది లేరా కట్టలు ఇట్లా వెనక నుంచి ఎగేసేటరా వెనక మేము అంతే. అప్పుడు కాలేజ్ లో అలా సరదాగా అలా జరిగేవి అనమాట, చిన్న చిన్నగా చిన్న చిన్న అలా అలా వేసేసేవారు. వేసేది అంటే నేను జస్ట్ ఇట్లా స్టార్ట్ చేస్తుండే అనమాట, ఏంట్రా అది కట్టి చూపుతారా మా వాళ్ళు ఇంకా రెడీ ఉంటుందన్నమాట. అరే నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయరా, నేను స్టార్ట్ చేయని వాళ్ళు ఇంకా వెళ్ళిపోయి కొట్టేవాళ్ళు, వెళ్ళిపోతాడు. మా బ్యాచ్ లో ఒక అతను మా ఫ్రెండ్ సందీప్ అని చెప్పని, అక్కడ నా చిన్నప్పటి నుంచి కూడా మీకు మళ్ళీ కలిసి చదువుకున్నాం. వాడు ఇట్లానే సేమ్, వాడిది ఎట్లా ఉన్నాడంటే కొంచెం మా అందరిలో కూడా కొంచెం చిన్నగా వాడు కనిపిస్తూ ఉంటాడు. వాడు మాత్రం ఇక్కడ వరకు బటన్ తీసేవాడు, పెట్టాడు, నువ్వు రా అని చెప్పని ఇట్లా ముందు ఇలాగనేవాడు, అరవడానికి ముందుకు వెళ్ళేవాడు. తర్వాత ఆడి మీదకి వచ్చేటప్పుడు ఈడు ఉండేవాడు కదా, మేము ఉండేవాడు కదరా, వీళ్ళు అలా వెనక్కి వెళ్ళిపోయేవాడు. లిటరల్ మీరు చెప్తే అదే గుర్తొచ్చింది. అది అలా వెళ్ళేవాడిని. మా ఇంకలో కృష్ణ అని ఉంటాడు అనమాట, వాడు ఎప్పుడు వాడిని కొట్టాలా వీడిని కొట్టాలా, నువ్వు చెప్పు వాడిని కొట్టాలా అంటుండేవాడు. వాడు ఉంటాడు అనమాట ఎప్పుడు. ఇలా అయినప్పుడు మా దగ్గర పైన హెచ్ఓడి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలిచి నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వు వీళ్ళు ఎంకలు ఉన్నారు అని చెప్పి నువ్వు ఫైటింగ్స్ వెళ్తున్నావు, అన్ని కూడా గొడవలు చేస్తున్నావు, కానీ నీ ఎంకలు ఎవడున్నాడు అంటే నా వెనక ఎవడో ఉన్నాడు ఏం కాదు అంటే ఆ కాలేజ్ రోజులో వేరే ఎంకలు ఎవడో ఉన్నాడు కాదు, మొత్తం రే అమ్మి తాట అయిపోయాడు. బుల్లెట్ ఉందా లేదా బుల్లెట్ లాగా మనిషి దూసుకెళ్ళి బుల్లెట్. కాలేజ్ రోజుల్లో అందరం కలిసి అంటే కాలేజ్ బాగుండాలి అని చెప్పి మాకు ఏమంటారు ఫెసిలిటీస్ కోసం ఫైట్ చేసేవాళ్ళం అనమాట. కాలేజ్ హాస్టల్ సార్? నేను కంప్లీట్ గా నేను ఇంటర్ నుండి కాలేజ్ హాస్టల్ ఏం లేదు, కాలేజ్ హాస్టల్ లేదు, బట్ నేను ఇంటర్ లో హాస్టల్ ఉండే, తర్వాత కూడా బయట ప్రైవేట్ హాస్టల్ రూమ్ అలా. నేనంతా మాదంతా కోవిడ్ బ్యాచ్, సో 2 years కోవిడ్ లోనే. మాదంతా కోవిడ్ బ్యాచ్, లాస్ట్ లో కోవిడ్ బ్యాచ్. మాదంతా కోవిడ్ బ్యాచ్ అంటే మొత్తం కోవిడ్ అనుకుంటారు, మెయిన్ గా అంతా కోవిడే కదా. అంటే నువ్వు మెల్లిగా లవ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కోవిడ్ వచ్చింది, అది వేరే చదువుని ప్రేమించడం కరెక్ట్ అవుతా, అందరికీ కరెక్ట్ అవుతా, మీరే కొంచెం ఆడున్నారు అంతేగా. చదువుని ప్రేమించడంలో కోవిడ్ వచ్చేసింది. మా దాంట్లో ఓవర్డోస్ ఉంటాడు కదా, వాడైతే లిటరల్లీ స్టార్టింగ్ లో అరే వాటర్ ఇయరా అంటే వాడు వాటర్ బాటిల్ ఉన్న వాటర్ ఇవ్వడానికి కూడా వాడు ఆలోచించేవాడు తెలుసా, ఇప్పుడు వీడికి వాటర్ ఇవ్వాలా, నీ బాటిల్ నువ్వు తెచ్చుకో, అలా ఉండేవాడు. ఇప్పుడు ఇలా అయిపోయాడు. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా మీ బ్యాచ్ మీరు ఎక్కడ ఉన్నా కానీ, అంటే మీరు అన్నట్టు కిందాక ఒక ఫోన్ కాల్ చేస్తే అందరూ అందుబాటులో ఉండే విధంగా, రైట్? అంటే ఇది అడగక ముందు ఇంకోటి అడగలేదు, మీరు అందరూ ఒకటే రూమా? లేదు, యాక్చువల్లీ నేను ఒక్కనే రూమ్ లో ఉండేవాడిని, వీళ్ళంతా కూడా లోకల్ అనమాట, హైదరాబాద్ కాదు. ఇప్పుడు కూడా అంటే వీళ్ళంతా లోకల్. మీరు హైదరాబాద్? ఆ, మీ ఇద్దరు దగ్గరే ఆల్మోస్ట్.
వీళ్ళు పక్క పక్కనే ఆల్మోస్ట్. మీరు నాది జైరాబాద్. జైరాబాద్. ఆ. ఓకే. ఇక్కడ ఉంటే ఒక 80 కిలోమీటర్స్. సో నేను మొత్తం హాస్టల్, నేను అంటే లైక్ ఇంటర్ నుండి హాస్టల్ రూమ్ అలా అలా నాకు అలవాటు అయిపోయింది అట్లా. సో నేను బ్యాచులర్, నాకు కాలేజ్లో వీళ్ళతో ఉండే మెమరీస్. కాలేజ్ తర్వాత మళ్ళీ వేరే వేరే వాళ్ళు ఉన్నారు వేరే చాలా ఆహా. వేరే పెద్ద బ్యాక్గ్రౌండ్. బ్యాచ్ వేరా? వేరే బ్యాచ్ అది. వీళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఓకే. అప్పుడప్పుడు ఏదో అట్లా వాళ్ళు లేనప్పుడు మమ్మల్ని పిలుస్తుండే. బాగుంది. కాబట్టి ఈయన హాస్టలర్ కాబట్టి, అంటే మీరు హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా లవ్ స్టోరీ ఉంటుంది దీనికి. ఒకటంటే చెప్పొచ్చు, 10-15 ఉంటే ఎట్లా చెప్పు. గర్ల్స్ హాస్టల్ పక్కన మీది. కోలివింగ్ ఇప్పుడు మళ్ళీ ఏవో ఉన్నాయండి. మీరు రివ్యూ ఏదైతే అన్నారో కోలివింగ్ ఉన్నా కానీ తీసుకెళ్ళి లోపలేస్తారు అనుకోండి మరి. జాగ్రత్త మరి. అరే నీ గురించి అడగలేదు, నా గురించి అడిగారు. నేను ఇంట్లోనే ఉంటా. ఇంటనే ఉంటా. గాలి అటు తిరిగింది. అందరు నా పేరు మాటరా. ఓకే. కోలివింగ్ అంటే అప్పుడు కోలివింగ్ అలా ఏమి ఉండేవి కాదు. ఎప్పుడైనా దూకేసి దొరికిపోయి అట్లా అలాంటి స్టోరీస్ చిన్న చిన్నవి చాలా ఉన్నాయండి, అవన్నీ చెప్పడం కష్టం అండి. సబ్జెక్ట్ రావడం. లేదు అలాంటి వీడి దుంకలే, వీడి కోసమే వాళ్ళు దుంకుతుండే. ఓ ఆ రేంజ్. అదే అర్జున్ రెడ్డి అన్నారు కదా. కాలేజ్ రోజుల్లో అంతా వేరే. ఇప్పుడు అంతా కోవిడ్ డెడికేషన్ అలా ఉండేది. అప్పుడు అంటే వీఆర్ కిడ్స్, నౌ వీఆర్ అడల్ట్స్. అప్పుడు వేరే, ఇప్పుడు వేరే. ఆ రోజులు ఎందుకండి? అప్పుడు చిన్న గోళ్ళు దూకేటారు, ఇప్పుడు పెద్ద గోళ్ళు దూకారు. లేదు, ఇప్పుడు గోడ దూకి వచ్చినా గేట్లకి లేచినా. నేను పైకి చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే మాత్రం. మేము కూడా చాలా ఏమంటే తెలియలేదు అసలు టైం. చాలా ఫన్నీగా ఉండే ఇంటర్వ్యూ మీతో. మా వీడియోస్ లో నవ్వుకున్నట్టే నవ్వుకున్నాడు. ఆల్మోస్ట్ వీడియో రియాక్షన్ అదే కదా, నిన్న లైవ్ పోయినట్టే ఉంది. లాస్ట్ గా మీ అంటే గోల్స్ గురించి మాట్లాడ, మనం ప్రతి ఒక్కరు కూడా మనకు ఒక అచీవ్మెంట్ ఉంటుంది. ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఏ పొజిషన్లో ఉండాలని చెప్పని అనుకుంటున్నారు? అంటే ఏం లేదు, జస్ట్ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం వర్క్ చేసి దాని తర్వాత ఇక ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలానే ఇప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ నవ్విద్దాం అనేది మెయిన్. మీరు సార్? నేనా? ఓకే. నేను యాక్చువల్లీ కాలేజ్లో ఉన్నప్పుడు చాలా అనుకునేవాళ్ళం, ఏముంది మనం సీఈఓ అవ్వాలి, మనం కంపెనీ పెట్టాలి, అదేమంటారు అలా చాలా చాలా పెద్ద గోల్స్ ఉండేవి. దాని తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఏం లేదు, జస్ట్ నీకు ఎంతైతే కావాలో అంత అర్న్ చేసుకో, ట్రావెల్ చేయి, తిరుగు, ఇంకా ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకు ట్రావెల్ చేయడం ఇష్టం అనమాట. సో ఐ లవ్ టు ట్రావెల్. నేను అడుగుతా అసలు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వీడియో చెప్తాడు, బయటికి తీసుకొస్తా అందరినీ. వీళ్ళందరూ హైదరాబాద్ ఉంటారు, కాకపోతే కలవారు. వీళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాడు, ఇంటి పక్కన ఉంటాడు, వీళ్ళు పక్క పక్కనే, వీళ్ళు దగ్గరనే 1-2 కిలోమీటర్స్ కూడా ఉండదు. కాకపోతే వీళ్ళిద్దరు కలవాలంటే నేను రావాలి, నేను వచ్చి అందరిని కలుపుతా. నాకు ఇట్లా ఫుల్ డిప్రెషన్ వస్తేనే నేను ఎగిరిపోతాను అంటే. అందుకే నాకు ఎలా అంటే తిరగడం ఇష్టం. ఒక రోజు ఏమైంది, మనం బ్రేక్ఫాస్ట్ చేయడం ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి వెళ్ళాం అనమాట. వెళ్ళి ఓ రీల్ చూసినాం. రీల్ చూసి రచ్చకొండ ఫోర్ట్ అనుకుంటారు, రాచకొండ ఫోర్ట్. ఇలా చూసి అరే బ్రేక్ఫాస్ట్ చేసేసినాం, ఎక్కడ వెళ్దాం అంటే అక్కడ డ్రైవ్ ఉంది, అక్కడ వెళ్దాం అనుకున్నాం. రచ్చకొండ ఫోర్ట్ రీల్ చూసి ఓకే అక్కడ వెళ్దాం అని చెప్పి కార్ ఇలా తిప్పేసి వెళ్ళిపోయినాక మాకు అక్కడ పెద్ద స్టంట్. మా ఓడోగా ఉన్నాడు ఆ కార్లో, ఆడు ఉన్నాడంటే చాలు అమ్మో మాకు అది ఏమంటారు శని. వాడు నెగిటివ్ ఏదంటే అది అవుతుంది. వాడు ఎంత నెగిటివ్ అంటే అది అది 1 వే రోడ్ అనమాట. విలేజ్ దగ్గర చాలా 1 వే రోడ్. మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం, 1 వే రోడ్ ఉంది. నేను వెళ్తున్నా, సైడ్కి అక్కడ పొలం ఇక్కడ పొలం, ఎక్కడ సైడ్ తీసుకోవడం కూడా లేదు. అరే ఇప్పుడు నువ్వు 1 వేలో వెళ్తున్నావు అంటే లైక్ 1 వే ఉంది కదా, ముందు లారీ వస్తే లేకపోతే ఏదైనా ఆటో వస్తే ఏం చేస్తారా అంటే ఈ రోడ్లో ఎవడు వస్తాడు రా అన్నది. అయిపోయి ఇలా సైడ్కి తిరిగి ముందు చూసాక లారీ వస్తుంది. నాకేం చేయాలి అర్థం కావట్లేదు అసలు. వాడు అది అయిపోయిందా, అలానే ఒక బస్సు వచ్చింది, లారీ వచ్చింది, ఎలాగోలా వెళ్ళిపోయినాక అది కంప్లీట్ అక్కడ ఏమి ఉండవు కదా. అక్కడ వెళ్ళిపోయినాక అరే ఇప్పుడు ఇక్కడ కార్ పంపిణీ అయితే ఏం చేస్తావురా అన్నది. దిగి చూస్తే కార్టెలు కాలేదు అసలు. అరే నోరా మూసినాగా అన్నవాడిని. అలా మా ఓడ వస్తే అట్లా ఉంటాయి అనమాట. లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళండి అయితే, ట్రావెలింగ్ తీసుకెళ్ళండి అయితే. అమ్మో ఎవరితో అని వెళ్తా కానీ వాడితో అసలు నోరుకి ప్లాస్టర్ తీసుకోవాలండి. మా దాంట్లో రాసిస్తాడేమో, అది రాసేసి మా చదువు అది కూడా ఎలా చెప్తాడు సార్, నీట్గా కూర్చుంటాడు.
వాడు అన్నా అని పిలుస్తామన్నాడు. అరే అది కాదు, ఇప్పుడు ఇట్లా అయితే ఏం చేస్తావు నువ్వు అంటే ఎంత నీట్ సైలెంట్ అడుగుతాడు తెలుసా. అది నిజంగా అవుతుంది. వాడితో జాగ్రత్తగా ఉండాలి. వాడు ఏదో అన్నాడంటే డెఫినెట్ గా అవుతుంది. అది నెగిటివ్, పాజిటివ్ ఓన్లీ నెగిటివ్. ఓన్లీ నెగిటివ్. శాపాలు పెడతాడు వాడు. మచ్చలు ఉంటాయిలే. మచ్చి ఉంది. మా వాడికి పాపం బ్రేకప్ అవుతుంది అని చెప్పిండు. ఇప్పటికీ వదలలేదు మిమ్మల్ని చూడండి. గాలి అక్కడ టచ్ చేసిన ఇప్పుడు. ఫస్ట్ ప్యాచప్ అవ్వాలి కదా, బ్రేకప్ అవ్వాలంటే. మీరు చెప్పండి సార్, ఏమర్థం అనుకుంటారు? ఏదో ఒకటి చెప్పు. క్వశ్చన్ అప్పుడు ఎప్పుడో వచ్చింది. ఏం క్వశ్చన్ ఉండే? అదే ఓకే, లైఫ్ లో ఏదైనా ఈ 2 ఆన్సర్స్. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి, ఇంకోటి ట్రావెలింగ్ మొత్తం. మీరు అందరు కలిసి వెళ్ళారా ఎప్పుడైనా ట్రావెలింగ్? యాక్చువల్లీ ఒక 100 సార్లు ప్లాన్ వేసుకుని ఒకటి వెళ్ళాం. యాక్చువల్లీ దగ్గర చాలా వెళ్ళినాం అనమాట. అంటే ఇక్కడ అనంతగిరి హిల్స్ అంటే మాకు దగ్గరనే అది. వీళ్ళు వచ్చిండ్రు అక్కడ వెళ్ళినాము. అండ్ మేము అందరం కలిసి మా స్టేట్ దాటి నాసిక్ లో వెళ్ళినాం. హరియారా ఫోర్ట్ ఉంది కదా, హరియారా ఫోర్ట్ ట్రెక్ చేసినాం అనమాట. అది ఇంకో అడ్వెంచర్ అది మాకు. యాక్చువల్ అది రైనీ సీజన్ లేకపోతే ఇంకా రిలీజ్ కొంచెం వస్తుంది. 1 year అయింది. అది యాక్చువల్ అందరు రైనీ సీజన్ వెళ్తే మేము తోపు అనమాట. ఏంటంటే ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్ వితౌట్ ఎనీ వాటర్ ట్రెక్ చేస్తున్నాము. మాకు అసలు అవ్వట్లేదు. రోబోట్ అని చెప్పి ఇంకో అతను ఉన్నాడు, వాడికి హైట్స్ అంటే భయం అనమాట. వాడిని మొత్తం పైకి తీసుకెళ్లి వాడికి టార్చర్ చూపించడం అక్కడ. ఆ రోజు నైట్ మాకు ట్రైన్ ఉండే రిటర్న్ హైదరాబాద్ కి. సో ట్రెక్కింగ్ అంతా చేసి నైట్ వచ్చేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ½ an hour లో స్టేషన్ దగ్గరికి వెళ్తాం అన్నప్పుడు కార్ అయిపోయింది. అది ఎట్టిగా తీసుకోమన్నమాట. అప్పుడు అందులో సిఎన్జి ప్లస్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉండే. అది హైట్స్ కూడా ఎక్కట్లేదు. ఎలాగోలాగో మా వాళ్ళు కష్టపడి వచ్చేసినాం. అంతా అయిపోయింది, బాగానే ఉంది. మేము నైట్ ఆ టైం కదా స్టేషన్కి వెళ్ళిపోతాము. కార్ వాళ్ళకి కూడా చెప్పినాం పిక్ చేసుకోండి కార్ అక్కడ అని చెప్పి. అది అక్కడ కార్ అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. నాకేం అర్థం కావట్లేదు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి. ఒక పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది. ఇక్కడ కార్ పెట్టొద్దు, వెళ్ళిపోండి. వాళ్ళు దొబ్బేస్తున్నారు. సరే అని వెళ్ళిపోయినాం. అక్కడ చూసుకుంటే పెట్రోల్ అయిపోయింది. మాకు పెట్రోల్ బంక్ తెలియదు, మాకు మరాఠీ రాదు, మాకు ఏం రాదు, మాకు ఏం తెలియదు. పెట్రోల్ అయిపోయింది. మ్యాప్స్ లో పెట్రోల్ బంక్ ఏడుందా అని చూస్తే పక్కనే ఉందని చూపించింది. పక్కనే ఉంది కానీ నేను తీసుకొస్తా అని చెప్పి పోయి చూస్తే ఆడ పెట్రోల్ బంకే లేదు. ఆడ బంకే లేదు. పక్కన ఇక్కడ అడిగినా లేదు. అయితే ఒక డాబా ఉండే, డాబాలో వెళ్ళి అంకుల్ని అడిగితే అంకుల్ క్యాన్ ఇచ్చి మరి నేను తీసుకొస్తా పదా అని చెప్పి బండి మీద తీసుకెళ్ళి పెట్రోల్ ఇప్పించి మరీ తీసుకొచ్చారు. అంతా అలా జరుగుతుంటే మా వాడు లోపల పడుకొని ఇట్లా వీడు అంతా అయిపోయి స్టేషన్ దగ్గర పోయినాక అప్పుడు లేచి వచ్చినామా తెలియదు. కారు పుష్ చేసింది తెలీదు, అసలు ఏం జరిగింది మీకు ఏం తెలియదు అనమాట. లోపల అంటే అట్లా ఎంత దరిద్రం ఉన్నా ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది అంకుల్ లాగా. అట్లా ఎవరో ఒకరు వచ్చి. మీ బ్యాచ్ లో బాగా లేజీ ఎవరు? సాయి. అంటే వాడు లిటరల్లీ ఇప్పుడు ఇట్లా బెడ్ మీద వీకెండ్స్ వస్తే ఇట్లా బెడ్ మీద ఉంటాడు. ఒక రీల్ వస్తుంది చూడండి, ఇట్లా స్విగ్గీ ఆర్డర్ చేస్తారు ఈ రూమ్ నుండి ఆ రూమ్ కి. అంతగా ఘోరం వాడైతే. లిటరల్లీ తింటాడు అంటే కూర్చొని తింటాడు. వ్యాపర్స్ ఉంటాయి కదా మొత్తం అన్ని స్టఫ్ తిన్నాక, అవి ఇప్పుడు తీసుకెళ్ళి డస్ట్బిన్ వేయాలా అని చెప్పి మొత్తం వాడు బెడ్ కింద మొత్తం అవే ఉంటాయి. వాడు బెడ్ కింద మొత్తం చాక్లెట్ వ్యాపర్స్ లేకపోతే బార్బన్ బిస్కెట్ వ్యాపర్స్ ఉంటాయి. మొత్తం బెడ్ కింద మొత్తం అవే. వాడు మొత్తం చుట్టుపక్కల మొత్తం చెత్తనే ఉంటాయి అనమాట. మొత్తం వ్యాపర్స్ ఉంటాయి. అంత బతకం వాడికి. గలీజీ ఉన్నాయి అని చెప్తే బెంగళూరులో ఒకటే రూమ్ లో ఉంటుండేది అందరం. అప్పుడు ఇంకా చాలా ఘోరంగా. నాకు తెలిసి వాడు వాష్రూమ్ వస్తాడు, ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళాలా, వద్దులే సెకండ్ టైం వచ్చినప్పుడు వెళ్దామని చెప్పి అలానే ఉంటాడు. అంత లేజీ అనమాట వాడు. ఓకే, అయితే మీ క్వాలిటీస్లో మీకు ఇది ఎలా అంటే మీకు యూజ్ కానిదా యూజ్ కాని క్వాలిటీ ఓవర్ థింకింగ్ అంటే యూజ్ ఫన్నీ కావాలా? ఫన్నీ కదా సీరియస్ గా? మీ ఇష్టం. ఇప్పుడు వరకు చాలా సీరియస్ గా మాట్లాడాం మనం. అయితే మా వాడు అటు నుండి స్టార్ట్ చేస్తారు కానీ యూజ్ లేని క్వాలిటీగా. యూజ్ లేని క్వాలిటీ అంటే అన్ని క్వాలిటీస్ యూజ్ చేసినా నేను. అదే కదా యూజ్ లేని క్వాలిటీ అట్లా ఏం లేదనుకుంటా. ఒక ఆలోచిద్దాం. లేదంటే ఏమైనా ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయా? ఎక్స్ట్రా పవర్స్ సూపర్ పవర్స్ ఏం లేవు. బట్ అన్నిటికా నువ్వు ఎక్కువ యూజ్ చేసే క్వాలిటీ నీ లోపల ఏందని అట్లా అడిగితే నేను ప్రిపేర్ అయిపోయినా. అలా అయితే చెప్తారు అంటే క్వాలిటీ అని కానీ ఓకే మీ లోపల బెస్ట్ క్వాలిటీ అయితే అడుగుతారేమో ప్రిపేర్ అయిపోయినా. అది చెప్తారు, అందరూ చెప్పేస్తారు నా బెస్ట్ క్వాలిటీ ఏంటనేది. దానికి ప్రిపేర్ అయ్యి చెప్తారు. ఇలా చెప్పాలి కదా.
ఎవర్రా మీరంతా ఇలా మాట్లాడాలా? మీరు కూడా అలాగే ఎవర్రా నువ్వు అని చెప్పి ఇలాంటి క్వశ్చన్ అడిగేవాడి. నీతో స్టార్ట్ చేయి. నేను నాకు గుర్తుకు రావట్లేదు, ఎందుకంటే అన్ని క్వాలిటీస్ యూజ్ చేశాను నేను. నాకు అసలు ఫస్ట్ ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో ఆలోచించి తర్వాత దాన్ని ఏదో ఏదో అవసరం లేదో ఫిల్టర్ చేస్తారా? అంటే యూజెస్ క్వాలిటీ అంటే అవసరమైన క్వాలిటీయా, లేకపోతే ఇప్పటివరకు నువ్వు యూజ్ చేయని క్వాలిటీయా? అందులో చాలా ఉంది. అవును, ఆ, యూజ్ చేయాలి. యూజ్ చేయింది ఒకటి ఉంటుంది, యూజ్లెస్ ఒకటి ఉంటుంది కదా. ఏం తీసుకుందాం? మీరు చెప్పండి విపిన్ గారు. కాదు కాదు, మీ కంఫర్ట్ గా తీసుకుందాం క్వశ్చన్. మీరు చెప్పండి ఇప్పుడు వరకు ఈ రెండిట్లో యూజ్లెస్ ఒకటి, యూజ్ చేయింది ఒకటి, ఈ రెండిట్లో ఏది నీ తీసుకుందాం? దాంట్లో మంచి క్వాలిటీ ఉంది, కాకపోతే నువ్వు అది యూజ్ చేయట్లేదు. ఫస్ట్ అటు నుండి వస్తుంది, అన్ని చేద్దాం. ఓకే, యూజ్ చేయని క్వాలిటీ. ఓకే, యూజ్ చేయని క్వాలిటీ కావాలని. యూజ్ చేయని క్వాలిటీ అది ఏదైనా టఫ్ క్వశ్చన్ నాకు. ఏదైతే రెండు రాని క్వశ్చన్ యూజ్ చేయని క్వాలిటీ శ్రోతలు కోరిక మేరకు మా విపిన్ గారి కోరిక మేరకు ఫ్లడ్ చేయాలి అనమాట. యాక్చువల్లీ ఇంకా ఫ్లడ్ చేయొచ్చు, నేను ఫ్లడ్ చేయలేదు సరిగా, యూజ్ చేయలేదు సరిగా. అదే చేయలే అంటే చూసారా డబుల్ యాక్షన్ ఇంకా ఫ్లడ్ చేసేవాడిని అప్పుడు. కాదు బ్రో, నిజంగా అలా చూసారా డబుల్ యాక్షన్. నేను అందుకే మీ బయట పడతాయని. ఎట్లుందంటే ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ కొట్టినట్టుంది డైలాగ్. ఫ్లడ్ చేయలేరు అంటే ఇంకా బాగా ఫ్లడ్ చేసే ఛాన్స్ ఉంటే, బట్ నేను ఫ్లడ్ చేయలేదు. యూజ్ అంటే సరే యూజ్ చేసుకోలే క్వాలిటీ నేను. నాకు క్వాలిటీ ఇంకా చెప్పండి అప్పుడప్పుడు. నేనే యూజ్ చేయలేదు ఇంకా. కాదు కొంచెం యూజ్ చేసింది అంటే వాడే అదే కదా, మావాడు క్లబ్ హౌస్ లెక్క యూజ్ చేశాడు అట్లాంటి. లేదు యాక్చువల్లీ ఇప్పుడు అంటే గుర్తొస్తుంది అసలు ఆ క్వాలిటీ ఇప్పుడు ఇంతవరకు యూజ్ చేయలేదు. ఎందుకంటే ఇంతవరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. సో అంటే యూజ్ చేయని క్వాలిటీ అంటే ఇంతవరకు స్టార్ట్ చేయని క్వాలిటీ గురించి చెప్తున్నాను నేను. యూజ్ చేయని క్వాలిటీ. యూజ్ చేయని క్వాలిటీ మనం అదే అనుకున్నాం. యూజ్లెస్ క్వాలిటీ కాదు, నువ్వే కదా చెప్పింది. మీకు వచ్చినది తెలిసే అవగానే చేస్తున్నాను. క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పారు ఎప్పుడైనా. సో అదే ఇంతవరకు ఏ అమ్మాయిని అసలు ప్రపోజ్ చేయలేదు కాబట్టి ఇది అబద్ధం. ఇది అబద్ధం. ఇది అబద్ధం. సో ఆ క్వాలిటీ ఎప్పుడు యూజ్ చేయలేదు. మరి అక్కడ అబద్ధం ఇది అబద్ధం. వాడి చెప్తే ఇక అన్ని అబద్ధాలే ఉంటాయి, ఇవన్నీ అబద్ధాలే. మరి ఆయన ఇందాక చెప్పినప్పుడు నేను సరిగ్గా ఫ్లడ్ చేయలేని చెప్పను అన్నప్పుడు మీరు సైలెంట్ గా ఉన్నారు. చెప్పాం కదా, చూసారు కదా డబుల్ యాక్షన్ అని. వీడు నమ్మకండి, వీడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఇక్కడ. ఈ నా కొడుకుని నమ్మద్దండి. సరిపోయారు ఇద్దరు. అందరు ఇంత గ్యాప్ లో డైలాగ్ వేసేసారు ఆయన. విపిన్ గారు ఇంత గ్యాప్ లో డైలాగ్ వేసేసారు. క్వశ్చన్ అడిగిన చెప్పే ఆన్సర్ చెప్పే ఛాన్స్ లేదన్న. మేమిద్దరం ఒకటే. ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాం క్వశ్చన్ ఆయన. అందుకే కొత్త క్వశ్చన్ ఎవరు చెప్పనన్నారండి. క్వశ్చన్ అడిగిన ఎందుకు చెప్పొద్దు ఆన్సర్. చెప్పు మరి చెప్పు. సేమ్ యాక్చువల్గా ఫ్లోటింగ్ లో నేను పిహెచ్డి చేసిన, బట్ ఎప్పుడు యూజ్ చేసుకోలేదు. పిహెచ్డి చేసినావా? అంటే ఎక్కడ చేస్తారు అది? చూడండి మరి మీకు తెలిసి ఎక్కడో చేస్తుంటారు మరి. చూడండి మరి ఎక్కడ చెప్తే మేము కూడా చేస్తుండే కదా పిహెచ్డి. మేము కూడా అంటే నెక్స్ట్ వాడతాం కదా, మన సబ్స్క్రైబర్స్ వాడతారు పాపం. చెప్తా, అది మెంబర్షిప్ కొంచెం, అది ప్రీమియం చదువుకున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలా? ప్రీమియం తీసుకోవాలా? అంటే ఓన్లీ ఫ్యాన్స్ అందుకే మీరు దాన్ని చెప్పకపోతే పోనీ కొత్త క్వశ్చన్ ఏమైనా మేము ప్రిపేర్ చేస్తాం. మన కంటెంట్ ముద్దపప్పు ఆవకాయ మర్చిపోయినావా? అంటే ఓన్లీ ఫ్యాన్స్ అంటే మన ఇప్పుడు విపిన్ గారి ఫ్యాన్స్ మాత్రమే అంటున్నారు. ఓన్లీ మన ఫ్యామిలీ. సార్ విపిన్ గారికి కొత్త క్వశ్చన్ ఇమ్మంటున్నారు. నా గురించి తెలుసు కదా, మంచిగా విపిన్ కొత్త క్వశ్చన్. బాగా మీ ఇద్దరికి బాగా తెలుసు కాబట్టి ఏదైతే మనోడిని అడుగుదాం అని చెప్పని. ఫుడ్ ఇలాంటి బోర్ కొడితే ఏం చేస్తా, ఇప్పుడు ఏం చేస్తాం? సరే ఇవన్నీ కాకుండా ఇంకేమైనా? అది కాదు ఇంతవరకు అంటే మాకు అన్ని తెలుసు, కానీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ మధ్య ఎక్కువ ఏ అమ్మాయితో ఫ్లడ్ చేస్తున్నా చెప్పు. రీసెంట్ గా ఫ్లడ్ చేసిన అమ్మాయి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని నాకే తెలియదు. కాదు ఇప్పుడు నువ్వు మీ క్వశ్చన్ ఫిక్స్ అయ్యింది. అదే ఇప్పుడు లేటెస్ట్ ఎవరితోటి పులిహోర కలుపుతున్నాడు. పులిహోర రాజా రాడు, ఆయన కలుపుతలే అని చెప్తా. సోదా ఆన్సర్ వస్తుంది, మంచి ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు ఆన్సర్ నువ్వు
ఇట్లా అంటే ఇట్లా ఇంట్రోలో వాడాలి, అట్లా ఉండాలి క్వశ్చన్. నువ్వు ఆన్సర్ చెప్పరా, మేము క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాం దానికి మరి. మరి అప్పుడు బాత్రూమ్ లోకి ఫోన్లు ఎందుకు తీసుకెళ్తున్నారు? దాని గురించి మీరు ఏదో చెప్పగలరా? అంటే వాడు VPN కదా, కరెక్ట్ చేస్తా అన్నారు కదా. సో బాత్రూమ్ లో VPN యాడ్ చేస్తాడు. దీనికి ఒక 10 రకాలు ఆలోచించవచ్చు. మీరు అడిగారు కదా బ్రో, ఇంటర్లో పడాలి అన్నారు. అరే నేను ఇంట్రోవర్ట్ రా, ఇంట్రోలో ఎందుకు రా? ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అయిపో, పర్లేదు. ఏదో అది ముందుదే బాగుంది చెప్పేసి అదే అదే అంటే యూజ్ చెయ్యనిది, యూజ్ చెయ్యనిది, యూజ్ చెయ్యందా? చెప్పినా కదా యూజ్ చెయ్యనిది, క్వాలిటీ క్వాలిటీ. యూజ్ చెయ్యింది. యూజ్ చేయందంటే అయ్యో 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 కాదు, మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఏమర్థం? అరే మీరు అట్లా మా విపిన్ నవ్వుతుంటే నాకు టెన్షన్ అవుతుంది. యూజ్ లేదంటే సూపర్ టాలెంట్ ఏదైనా చెప్పండి. నాకున్న సూపర్ చేయడం. ఆయన అది యూజ్ చేయలేదు అన్నారు. స్టార్ట్ చేద్దాం. ఓకే. లేదు లేదు, అది మీకు పర్సనల్ గా. ఓ నాకేనా ఈ ఆప్షన్? ఓకే. సూపర్ టాలెంట్. సూపర్ టాలెంట్ అంటే అన్ని అనిమి సూపర్ ఉంటారు కదా. సూపర్ ఉండాలి. ఇంత టఫ్ ఉన్నాయండి క్వశ్చన్స్. మావాడు చాట్ జీపీటీని అడిగి మరి ప్రిపేర్ వచ్చింది అనమాట. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రతిసారి వాడు చాట్ జీపీటీని అడుగుతారా ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఫుల్లీ ప్రిపేర్ ప్రిపేర్ అయినా ఎప్పుడు రావండి. మీ బయోడేటా మొత్తం చాట్ జీపీ ఇచ్చారు అనుకుంటా, ఇచ్చే ఉంటారు. దానికి మీకు రిలేటెడ్ గానే క్వశ్చన్స్ ఇస్తుంది అప్పుడైతే. దానికి తెలుసు నేను ఇంట్రోవర్ట్ అని, దాని తగ్గట్టు ఎక్కువ. చెప్పు, అమ్మాయిలతో ట్రూత్ అంటే ఆడతారా? ఇంతకన్నా ఆడ అది మీరు ఇంకా లేట్ చేస్తే మొత్తం అన్ని చెప్పేస్తారు. ఇష్టం విపిన్ లీక్స్ అవుతాయి. ఏం లీక్ అంటే నువ్వు చేసే పని అంటే ఫ్లర్టింగ్ ఉన్నట్టు లీక్ చేస్తే బాగా ఇంత మంచివాడు అనుకుంటారు. నిజమేనా సార్? సాంప్రదాయాన్ని శుద్ధ పూసిని అంటారు కదా మా విపిన్ గారు. దానికి ఆపోజిట్ కదా. సూపర్ పవర్, సూపర్ పవర్, సూపర్ టాలెంట్, ఇక అన్నీ ఒకటే ఆల్మోస్ట్. సూపర్ టాలెంట్ అని చూస్తారు కదరా, చెప్పండి నాలో నేను టాలెంట్ చెప్పుకుంటే కలిసి ఉంటుందేమో. మా వాడు ఫీల్ అయ్యిండు అనుకో, మళ్ళీ ఒక 10 రోజుల దాకా మాత్రం మాట్లాడాడు. టాలెంట్ టాలెంట్ వాడు. అరే అది కూడా కాదు, అది ఇంట్రోవర్ట్ లో ఒక భాగం. అది ఓకే. అంటే మాకు కొంచెం డిస్కంఫర్ట్ అయినా అనుకో పక్కన పెడతాం. లేదు బ్రో, నేను ఇంట్రోవర్టే. ఇంట్రోవర్ట్ లో ఏమైనా కేటగిరీస్ ఉంటాయా? లేదు సీరియస్ గా నేను ఇంట్రోవర్ట్. ఇప్పుడు నేను ఇంట్రోవర్ట్ అన్నారంటే మా మీద డౌట్ వస్తుంది అంటే మేము ఇంట్రోవర్ట్ కాదా అని. ఏదో ఇదెప్పుడు పెట్టారు? అదే కదా, అంటే చిన్నప్పుడు ఇంట్రోవర్టే నాకు తెలియకుండా నేను చేంజ్ చేసాను అనమాట. ఇప్పుడు తెలియదు. ఎప్పుడైనా సరే ఓకే, మీరు ఇది అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైనా దొంగతనం చేశారా? దొంగతనం చిన్నప్పుడు చాలా చేసాం. చిన్నప్పుడు వీడైతే చాలా చేసాను. అమ్మాయిల మనసులు దోచుకో. నువ్వు చేసింది అడిగిరా? అది నీ గురించి చెప్పు. కాదు, ఆయన చెప్తారులేండి, కాలగారు చెప్తారు. మీరు చేసి నాకు ఇటు నుంచి వచ్చాం కదా, పక్కన వాడి గురించి చెప్తేనే ఆ మజా ఉంటుంది. మేము అదే చేస్తున్నాం. ఎల్లు మావా ఎల్లు. ఇదే బెటర్. మీరు నా గురించి వీళ్ళని అడగండి, వీళ్ళ గురించి నన్ను అడగండి. అందరం దొరికిపోతాం. అది నేను ఎందుకు కోరుకుంటా? మీరు చెప్పండి, ఇదేదో బాగుంది, వాడి గురించి ఇదేదో కొత్తగా అనిపెట్టు. మేము జాగ్రత్త చూసి చెప్పు, తర్వాత నేను నా గురించి. ఇప్పుడు నీ గురించి చెప్పాలా? మావాడు వెన్న దొంగ అనమాట. కృష్ణుడు ఎట్లా వెన్న దోచుకుంటాడు అట్లా అమ్మాయిల మంచి దోచుకుంటాడు. అమ్మాయిల మంచి దోచుకుంటాడు మావాడు. మిల్క్ బాయ్ అని అడుగుతారు కదా. చాలా పద్ధతిగా చెప్తున్నారు నీకు, చాలా పద్ధతిగా చెప్పారు. మీలో మీరు కొట్టుకు చావండి. అరే వీడిని మాత్రం వదలొద్దురా. నీకు అర్థమైతలేదు ఆడ మనతోటి మనని రోజు చేపిస్తున్నాడు. అర్థమైంది నాకు. సార్ ఇప్పుడు చెప్పండి, ఆయన చేసిన దొంగతనం ఏంటి? నేను దొంగతనం ఏం దోచుకున్నాడు? ఎందుకు అన్నీ బానే ఉంది కాదు, ఎప్పుడు దోచుకుంటాడు? పగడపూట దోచుకుంటాడు, రాత్రిపూట విపిన్ కావాలంటే బిర్యానీ ఇప్పిస్తా, బండి ఇప్పిస్తా. వద్దు, బిర్యానీ అని వీక్ పాయింట్ మీద కొడుతున్నాం, బట్ వదిలేదైతే లేదు. మండి ఇప్పిస్తా సార్, ప్లాటర్ ఇప్పిస్తా సార్. వీలం పాటే లడ్డు వేరే పాటలు ఇప్పుడు ఉండి అక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఆయన దోచుకున్నది అంటే దోచుకున్నది అంటే
సేమ్ ఇద్దరు మనసులు దోచుకుంటారు బాగా. కాదు ఏంటి సార్ ఈ కొత్త కాన్సెప్ట్, నాకు అర్థం కావట్లా. మీరేమో మేము ఇంట్రోవర్ట్ అండి అంటున్నారు, కానీ ఒకళ్ళొకరికి వెళితేమో ఈయన మనసులు దోచుకుంటారు. నేనైతే ఇంట్రోవర్ట్ కాదు. ఓకే, ఇప్పుడు చెప్పురా, మన ఇద్దరిది నాకు అయిపోయింది, మన ఇద్దరిది అయిపోయింది. ఇప్పుడు అక్షయ్ గారికి ఆన్సర్ ఇద్దాం మనం. ఇద్దరు కలిసి చెప్తారా? అరే అక్షయ్ అని ఆన్సర్ చెప్పేది. నన్ను ఎంటర్టైన్ చేయండి, ఆడియన్స్ మాత్రమే. మీలో మీరు కొట్టుకుదామండి. లేదు లేదు, ముచ్చట పడుతున్నారు సార్. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ముందే డిస్క్లైమర్ ఇస్తున్నా, వీళ్ళు చెప్పేది ఏవి నమ్మకండి. అదే అది ఏంటిదో చెప్పేస్తారు. సేమ్ క్వశ్చన్, దొంగతనం ఏం దోచుకున్నారు? వాడు ఒకటా రెండా? అంటే అట్లా ఏందన్నా చెప్పదు, ఒక్కటా రెండా అసలు. ఆ రోజు అది ఆ టైంలో దొంగతనం చేసిన. వీడు ఇప్పుడు అంటే ఇట్లా ఉన్నాడు కానీ ఒకప్పుడు పెద్ద దొంగ. ఎన్నెన్నో జైలు నుండి వచ్చినారా? అరే అంటే ఆ దొంగ కాదు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ప్రోరా. అప్పట్లో వచ్చారా? ఇప్పుడు దొంగలే అసూయపడే అంత పెద్ద దొంగ. అయితే చాలా పెద్దదే దోచుకున్నారు. అయితే పెద్ద దొంగ ఏడు. గజ దొంగనా? ఇది ఒక సీన్ ఉంటది, మీరు రీల్స్ లో చూసే లేదు. ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఇట్లాగే హాయ్ జాక్, వాడు హాయ్ జాక్ తాక్కుంటారు వెళ్ళి. చివరిగా లాస్ట్ ప్రశ్న మీ అందరి కోసం, ₹1,00,00,000 ప్రశ్న. ఫైనల్ రౌండ్ వచ్చాం మనం, అయిపోయి ఫైనల్ రౌండ్ వచ్చేసాం. చివరి ప్రశ్న, ₹1,00,00,000 ప్రశ్న. ఆన్ ద స్క్రీన్. నాగరాజు గారు నారాజు గారు అడగండి. అడగండి, సిద్ధమా? ముందుగా మీతో మొదలు పెడదాం. సమరం. సమరం అంటే నేను నేను అన్న సమరం వేరు, మీరు అన్న సమరంగా వేరండి. మీరు నేను యుద్ధానికి సమరం అని చెప్పడం అంటున్నారు. నేను అదే సమరశంకం పూరించండి అనబోతున్నా. యుద్ధానికి చెప్తున్నారు, నేను చెప్పే యుద్ధం వేరు. అయితే మీకు బాగా ఇష్టమైన బ్రాండ్ ఇది నా క్వశ్చన్ కాదు, మీ సబ్స్క్రైబర్ల కోసం, మీ ఫ్యాన్స్ కోసం. బ్రాండ్ అంటే క్లాతింగ్ బ్రాండ్ అంటారు కదా. నేను కనీసం యాపిల్, నైక్, అడిడాస్ ఏదో ఎంతమంది చెప్దాం అనుకుంటున్నా. కాదు బ్రో, అది యాక్చువల్ గా రెగ్యులర్ గా చేసే ఇంటర్వ్యూస్ లో అవి అడిగితే డిఫరెన్స్ ఉంటది. మిమ్మల్ని అలాంటి అడిగితే ఎలా చెప్పండి అసలు? మీరు ఒకళ్ళని మీరేదో మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా. నేనైతే టీ టోట్లర్, వీళ్ళిద్దరిని అడగండి. నేను టీ అయ్యో నేను టీ కూడా తాగాను. ఇది మా పరిస్థితి. ఓకే, చూసారు కదా, మరి టీ కూడా మేము తాగం బయట అయితే. ఇవ్వకండి కొంచెం ఫాస్ట్ గా. అదే కదా, బయట ఆఫర్ చేసినప్పుడు కూడా తాగలేదు కదా. సో అంటే అలా చెప్తున్నాను, బయట అయితే టీ తాగం, మీరు ఎక్కడ ఏది అయితే మీకెందుకు అంటున్నా. ఇది తమ్నెల్ ఉంటది. సూపర్ యా ఫన్నీ. రైట్, ఫైనల్ గా మీరు ఇప్పుడు ఫైనల్ గా మేము అంటే ఇంత మీరు మా క్వశ్చన్స్ అడిగి ఇప్పుడు మేము క్వశ్చన్ అడగాల. యా విపిన్ అడుగురా. రెడీగా ఉంటాను, రెడీగా ఉంటా. ఏం లేవు. ఏం లేదు. మీ ఫేవరెట్ బ్రాండ్ చెప్పండి. ఎవరు మీ ఫేవరెట్ బ్రాండ్? మీరు అప్పుడప్పుడైనా ఏమైనా తాగుంటారు, నేను కనీసం అసలు టీ కూడా తాగాను. అసలు నేను ఎప్పుడు తాగలే. ఓన్లీ వాటర్. అక్కడే అర్థం చేసుకోవాలి. లేదు అసలు మీరు చెప్పకపోతే నేను కూడా చెప్పాను అంటున్నా యాంకర్. నేను ఎందుకు చెప్పాలి? కాదు, ఇప్పుడు ఆడియన్స్ పోల్ పెడదామంటారా? అంతేనా? అంటే నాకు సడన్ గా నచ్చిన మంచి మీమ్. మీరు ఫేవరెట్ మీమ్ ఏంటి చెప్పండి. మీమ్సా? అంటే మీమ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందులో ది బెస్ట్ మేము ఎక్కువ యూజ్ చేసి, అంటే మేము ఇష్టం కాదు, మేము ఇష్టం. మీరు ఎక్కువ ఆడేది మేము. ఎక్కువ మీరు ఇప్పుడు నార్మల్ గా చాట్ చేస్తుంటారు కదా, అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఎక్కువ వాడే మేమేది? గర్ల్ ఫ్రెండ్స్ తోనా? గర్ల్ ఫ్రెండ్స్ తో మీ ఎక్కువ యూజ్ చేసే స్టిక్కర్ ఉంటది కదా. స్టిక్కర్ ఉంటది కదా, అది ఎక్కువ అది బాగోదులేండి, వద్దులే. అది ఎలా ఉంటది? అర్థమైంది, అర్థమైంది. మీరు కరెక్ట్ అయ్యమంటారు. బాగుంది. నిజంగా బాగుందన్నా. నాదే క్వశ్చన్ అక్కడ అడిగింది, ఆయన అడిగినవరా క్వశ్చన్. ఏం అదే క్వశ్చన్ నేను కూడా అడుగుతాను. నువ్వెందుకు అడుగుతున్నావా?
ఆయన ఫస్ట్ అన్నారు మనం కూడా యాంకర్ అవుదాం అని చెప్పని అన్నారు. ఆయన ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. కొంచెం కెమెరా ఇటు పెట్టండి వర్క్ షాప్ లో ఉన్నారు ఇప్పుడు ఆయన. బ్రో జోక్ చెప్పురా ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలరా? బాయ్ అంటే ఫ్రెండ్స్. ఇంకా అవుటర్ అయ్యాలా? యా సూపర్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ కన్వర్జేషన్ అయితే మాత్రం. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను వీడియోస్లో చూస్తూ మంచి రియాక్షన్స్ వీడియోస్ చేస్తూ అంటే ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఊరికనే సరదాగా ఫన్నీగా వాళ్ళు చేసిన చిన్న చిన్న వాటి మిస్టేక్స్ వాటిలో వాటిని హైలైట్ చేసి చాలామంది ఏంటంటే వాటిని కరెక్ట్ చేసుకున్న ఇవి కూడా సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు క్రియేటివ్ టీంలో ఉన్నారు కాబట్టి అసలు క్రియేటివ్ పర్సన్స్ కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఏదో గొప్ప పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నేను చెప్పాను అంటే క్రియేటివ్ టీమ్ అంటే క్రియేటివ్ టీమ్ అని అదే మళ్ళీ కదా అన్నట్టు. సో అలా ఉండి మంచి మంచి వీడియోస్ అన్ని తీస్తూ మంచి ఎంటర్టైన్గా ఇస్తున్నందుకు చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. పర్సనల్గా మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? మాకైతే మాకు బుగ్గలు నొప్పి లేదు, నవ్వి అంత క్రేజీ ఉంది. శైలో అంటే బుగ్గలు అంటే నవ్వినావు అని చెప్పి అట్లా ఫుల్ అంటే మాకు మా ఫ్రెండ్ తో కూర్చొని మాట్లాడినట్టే అనిపించింది. చాలా ఫన్నీగా ఉండే అనమాట, క్రేజీ ఉండే అసలు. సూపర్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అందరికీ కూడా మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా మంచిగా రీచ్ అవ్వాలని చెప్పని. మీ గోల్ ఏంటి? నా గోల్ నేను ఆర్టిస్ట్. ఓకే, ఏ ఆర్టిస్ట్? అంటే అంటే ఆర్టిస్ట్ అంటే పులిహోర కలపడం ఆర్టిస్ట్ గారు అని నేను ఇప్పుడు మూవీస్ కింద సీరియల్స్ కి చేస్తున్నాను. అంటే యాక్టర్. సో ఆర్టిస్ట్ అన్న, మనం హీరో విలన్ అని చెప్పి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అన్నాం అనుకోండి, ఏ కేటగిరీలోకైనా వెళ్ళిపోతాం. అంతే, ఆర్టిస్ట్ అంటే క్రియేటివ్ అన్నిట్లో ఉంటుంది. మనం ఎలా మీతో పాటు ఫ్యూచర్ లో పాడ్కాస్ట్ ఇప్పుడే రిక్వెస్ట్ చేసుకోండి. డెఫినెట్ గా ఆల్ ద బెస్ట్ బ్రో మీకు. థ్యాంక్ యూ మీకు కూడా. అండ్ మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని చెప్పని, మీకు ఇష్టమైన మా హిట్ టీవీ ఛానల్ నుంచి మీరు హిట్ అవ్వాలని చెప్పని కూడా నాతో పాటు మీరు హిట్ అవ్వాలని చెప్పి డెఫినెట్ గా ఇక్కడ హిట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా హిట్ అవుతారని చెప్పని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. అలాగే మీ హిట్ టీవీ వీళ్ళ హిట్ టీవీ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మా వీడియో చూస్తుంటే మధ్యలో అదే యాడ్ వస్తుంది కదా, మధ్యలో ఆడియన్స్ లాస్ట్ మీరు అందరం ఒకటేనండి. అంతే, మనం మనపురం అంతే. యా, అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జర్నీ ఇంకా కూడా మంచిగా సాగాలని చెప్పని నేను కూడా కోరుకుంటున్నాం బ్రో. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాగే మమ్మల్ని నవ్వించినందుకు మాకు చాలా హ్యాపీ. అయ్యో, నేను నవ్వించిన, మీరు అందరు నవ్విస్తున్నారు, ఏదో మనం చిన్నగా సరదాగా మనం నవ్వాలి, మనతో పాటు నలుగురు నవ్వించాలి. అంతే. రైట్, చూసారు కదా మరి ఎవర్రా మీరంతా టీం నుంచి అయితే మాత్రం మనతో పాటు మంచిగా చక్క చిట్ చాట్ అయితే నడిచింది, చాలా ఫన్నీగా అయితే నడిచింది. మీరందరూ కూడా ఖచ్చితంగా వాచ్ చేస్తారని చెప్పని కోరుకుంటున్నాం. అండ్ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.